ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 2001 10వ తరగతి పాస్ అవుట్ అయినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా తోటి నాతో పాటు చదువుకున్నటువంటి నా క్లాస్మేట్స్, దాంతోపాటు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్ అందరికీ వెల్కమ్. 25 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అయిపోయి 25 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఉన్నారు. అయినా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుగా ఇనిషియేషన్ తీసుకొని చేసినటువంటి మల్లీశ్వరి, కృష్ణారెడ్డి, రవి, రెడ్డి వీళ్ళందరికీ ధన్యవాదాలు. అందరినీ మళ్ళీ ఒకసారి కలిపినందుకు. అందరూ టైం తీసుకొని మ్యాక్సిమం 90% వచ్చారు. రాని వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. దీనివల్ల వచ్చేది ఏమి ఉండదు, కానీ మనసు యొక్క ప్రశాంతత దొరుకుతుంది. కొన్ని చిన్ననాటి ఆ రోజు స్కూల్లో చేసిన అల్లరి కానీ, లేకుంటే ఆ రోజు మనం చదువుకున్న చదువు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకోవడం వల్ల కొంతవరకు మనం ఇంకా యుక్త వయసులోనే ఉన్నామని ఒక్కసారి ఆలోచించుకుంటాం. ఓకే, అందరు కొంతమందిని గుర్తుపట్టలేకపోయినా దాదాపు మ్యాక్సిమం 90% ఫేస్ మయం మారలేదు. కొంతమంది ఒక 5-6 మెంబర్స్నే గుర్తుపట్టలేకపోతున్నాను నేనైతే. చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. ఓకే, ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గురువుగారు మనకి స్కూల్లో అన్ని విధాలంగా భయపెట్టో ఈ బాధ పెట్టో ఏదో రకంగా మనల్ని ప్రయోజకులను చేయడానికి మంచి ప్రయత్నం చేసినటువంటి గురువులకు ధన్యవాదాలు. అందులో భాగంగా మన యొక్క సిద్ధార్థ విద్యానికేతన్ని సక్సెస్ఫుల్గా పెద్ద ఊర ఏరియాలో ఏదైనా స్కూల్ మంచిగా రన్ చేయడం అనేది జరిగింది అంటే సిద్ధార్థ విద్యానికేతన్. దాన్ని మంచిగా రన్ చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Dear madams, 2001 SSC కాకుండా కూడా మన దగ్గర చదువుకొని పోయిన స్టూడెంట్స్ కూడా మనం ఫోన్ చేయగానే వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంత సంతోషంగా కలిసినామని ఒక చిన్న బాధ అనిపిస్తుంది. ఇందులో ఆ బాధ ఏంటో మీకు చెప్తే, ఇప్పుడు మన స్కూల్లో చదువుకున్నప్పుడు మనం ఎంతోమంది ఉన్నాం. ఇందులో మనకు 4 దూరం అయ్యారు మన బ్యాచ్. అందులో పెద్ద ఊర్లో వెంకటేశ్వర్లని, ఇంకొకటి లింగంపల్లికి శారద, మూల్యాతండ శ్రీరాము, అంగడిపేట ముని, ఈ 4 దూరంగా ఉంటూ మనకు ఇంత సంతోషంగా వాళ్ళకు కూడా ఈ టైంలో ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించడం కోరుతున్నాం.
గౌరవించుకోవడం కోసం ఒక్కొక్కరిగా మన సార్లకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణారెడ్డి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒక డిపార్ట్మెంట్లో ఒక హోదాలో ఉన్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్, దేవరకొండలో డ్యూటీ చేస్తున్నాడు. ఒకసారి అతను కూడా సన్మానం చేద్దాం అనేది ఆలోచించవచ్చు. మన ఫ్రెండ్స్ అందరు రావాలి, అమ్మాయిలు కూడా కొంచెం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని
పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ అల్లరి కానీ బాధ కానీ అన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. ఓకే, అది బ్యాడ్ అయినా గుడ్ అయినా అందరు కూడా షేర్ చేసుకోవాలి. ఒకసారి అందరికీ అప్పట్లో అన్నీ షేర్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరికి భయాలు ఉండవు, ఎవరికి కూడా మొహమాటం ఉండదు కాబట్టి ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు. ముందుగా వాలంటరీగా ఎవరైనా మాట్లాడుతా అంటే వాళ్ళకి అవకాశం, లేదంటే నేను పిలిచిన పేర్లు అందరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మినిమం పరిచయం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, కనీసం అవైనా షేర్ చేసుకోవాలి. ఓకేనా? వాలంటీర్స్ మీ పరిచయంతో పాటు మీ ఎక్స్పీరియన్స్ కూడా డబుల్ టైం కాకుండా పరిచయంతో పాటు మీ ఎక్స్పీరియన్స్ కూడా, మీ పాత జ్ఞాపకాలు ఏదైనా చెప్పుకోలేనివి, చెప్పుకోవాలనిపించేవి ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ కలవడానికి ఒక 25 సంవత్సరాలు పట్టింది. ఇంకా మళ్ళీ కలిసే టైంకి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందేమో. 25 సంవత్సరాలకి చాలామంది ముఖాలు కొంతమంది గుర్తుపట్టలేకుంటున్నారు. ఇంకా 25 సంవత్సరాలు అయిపోయిందంటే ఆ జ్ఞాపక శక్తి కూడా లోపిస్తుంది. కాబట్టి ఇప్పుడే ఏదన్నా ఉంటే తొందరపడి ఇప్పుడే చెప్పేసుకోండి. కన్ఫెషన్ ఇప్పుడే చేసుకోండి అందరూ. ఓకేనా? వాలంటీర్గా ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ముందుగా అవకాశం. వెనక నుంచి మొదలు పెడదాం. మన సిద్ధార్థ స్కూల్ 2000-2001 బ్యాచ్ గెట్ టుగెదర్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మనకి చదువు చెప్పిన గురువులందరికీ ధన్యవాదాలు. సో బేసిక్ ఏంటంటే అప్పట్లో మనం చదువుకునే టైంలో సిద్ధార్థ స్కూల్ అంటే సోర్స్ ఓన్లీ, చదువుకోవాలంటే హై స్కూల్ లేకుంటే సిద్ధార్థ స్కూల్. సో మనం అప్పుడు జాయిన్ అయినప్పుడు సిద్ధార్థ స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ చెప్పిన వాళ్ళు ఫస్ట్ వెంకటేశ్వర సార్ ఇప్పటికి కూడా అంతే. సార్ని చూస్తే అప్పట్లో భయంతో ఉండేది, భయం పడుతూ గౌరవించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనం మెచ్యూర్డ్ అయినాం. సో మనము ఆ పొజిషన్కి వచ్చేసరికి ఆ గౌరవం ఎట్లా వచ్చింది అంటే, అరే ఆ రోజు సార్ వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాము. సో కాబట్టి మనం చదువు స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ గురువు ఎవరంటే తల్లిదండ్రుల తర్వాత నాకు తెలిసి అయితే వెంకటేష్ సారే. మనందరికీ ఆల్మోస్ట్ అందరికీ వెంకటేష్ సారు. తర్వాత మేడం శకుంతల మేడం. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులలో కూడా మనకి ఆ పెదవుల్లో ఉన్న పరిస్థితులలో అన్నింటినీ తట్టుకొని అప్పుడు మనకు అర్థం కావు, అప్పుడు మనకు అర్థమయ్యే పొజిషన్లో కూడా లేము. సో అప్పుడున్న పరిస్థితులు అన్నింటినీ తట్టుకొని సార్ ఆల్మోస్ట్ మన బ్యాచే కాదు, ఆల్మోస్ట్ ఒక 10 బ్యాచెస్ని బిల్డ్ చేసిండు. ఆ 10 బ్యాచెస్లో చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. దాని తర్వాత జానయ్య సార్ మనకి తెలుగు చెప్పేవాళ్ళు, తర్వాత వెంకటేష్ సార్ సోషల్ చెప్పేవాళ్ళు, సత్య సార్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు నేనున్నప్పుడు, తర్వాత కాశీ యాదవ్ సార్కి నాకైతే చాలా స్పెషల్ ఎఫెక్ట్ ఉండేది. ఎందుకంటే అప్పట్లో నేను కొంచెం మ్యాథ్స్లో కొంచెం వీక్ ఉండేవాడిని. కాశీ సార్ ఏం చేసేవాడు, మా నాన్నకి రోజు సాయంత్రం పంపేవాడిని. రామరెడ్డి సార్, అంజనేయ సార్ అనే వాళ్ళు ఇద్దరు మా ఫ్యామిలీ మెంబర్స్. సో కాబట్టి నేను వాళ్ళ దగ్గర చదువుకునే అది రాలేదు. ఎనీవే ఇట్లా మనం గెట్ టుగెదర్ చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి గారు అండ్ రంగాచార్య సార్ని మిస్ అవుతున్నాము. అదొకటి కొంచెం బ్యాడ్ ఫీలింగ్. సో
సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హైదరాబాద్లోనే టెలిపాడమ్ అనేది కేశవ్ మెమోరియల్ గ్రూప్స్, అందులో నేను టెక్నికల్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ టైం చెప్పే వాళ్ళు కూడా అది కూడా చెప్పండి. మా నెక్స్ట్ వాలంటీర్ రవి. ఎస్ఎస్సి బ్యాచ్ సిద్ధార్థ విద్యార్థి నికేతన్ హై స్కూల్ తరఫున వచ్చిన నాతో చదువుకున్న వాళ్ళందరికీ మరియు మన విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు శిరస వంచి నమస్కరిస్తున్నాను సార్ తమరికి. ఆ రోజుల్లో మేము చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేటోళ్ళం. అప్పుడు ఆ చదువును ఎలా చదివేయాలనేది వెంకటేశ్వర రెడ్డి సారు ప్రతి సిస్టమ్ ఇట్లా కనిపెట్టుకుంటూ పోయే వ్యక్తి అన్నట్టు, ఇట్లా చూసి చూడనట్టుగానే మళ్ళీ కన్ను ఆయన మీదనే ఉండేది ఆ టైప్. అట్లాంటప్పుడు ఈ సార్ ఇట్లా పోతుండగా సార్ చూడలేదనుకొని ఇట్లా పోతుంటాం, కానీ సార్ చూసాడు. అట్లా కనిపెట్టి చదివించినందుకు ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం సార్. ఆ రోజుల్లో నైట్ స్టడీ అవర్ హిందీ మేడం ప్రాక్టీస్కి వచ్చేది, శకుంతల మేడం చెప్పేస్తే పండుకొనిచ్చేది, లేకపోతే చెప్పి పండుకోవాలి కండిషన్ పెట్టి. చదివేంత వరకు కరెంటు పోవాలంటే ఏం చేయాలి, ఫీజులు కొట్టేయాలి, మేమే చేయాలి, ఏదో ప్లాన్ మేము చేస్తున్నాం. అయినా కూడా బయట స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివి అప్పచెప్పి పోవాలి అంతే. ఆ రోజుల్లో అంత కష్టం. మేము మా 50 మంది కొరకు మేము అప్పట్లో ఫీజు ఎంత, నెలకు 50 రూపాయలు పే చేసినాం సార్. ఆ రోజుల్లో ఆ 50 రూపాయల విలువ ఈరోజు మా పిల్లలకు మేము లక్షలు పెడుతున్నాం, ఆ చదువు వస్తలేదు. లక్షలు అయినా కూడా ఆ చదువును కొనలేకపోతున్నాం. ఆ రోజుల్లో భయంతోనో భక్తితోనో ఆ బెత్తం తీసుకుంటే, ఈరోజు బెత్తం కాదు సార్లకు బెత్తం చేసుకునే టైప్ వచ్చింది. ఆ రోజు సార్ కొడితే ఇంటికాడ చెప్తే బలి కొట్టిండి, చదువు రాకపోతే కొట్టిండు. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం ఏం చేస్తున్నామంటే మా పిల్లని ఎందుకు కొట్టిండు అనేది చెప్తున్నాం. అది కాదు, పిల్లలకు మనం చదువుకున్నప్పుడు ఎలా కష్టపడ్డామో అదే కష్టం పిల్లలకు చెప్తే వాళ్ళు ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వస్తారు అనేది పిల్లలకు నేర్పియాలి మనం. ఇంకోటిది, ప్రతి ఒక్కసారి గురువులు మాకు చెప్పిన విద్యలో ప్రతి ఒక్క సార్ను ఏదో ఒక స్టేజ్ మీద నేను ఆ సార్ చెప్పిన కొన్ని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఆ స్టైల్లో వెళ్ళిపోవాలి మనము అనేది. మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టి సార్ల దగ్గర కొడతాడు, ఆ చెడు అనిపిస్తుంది. మనం ఆ చెడు నిడిచిపెట్టి దేనికి కొట్టిండు అనే దాన్ని సమర్థించుకొని మనం పోతూ ఉంటే మనకు దారి సుగమంగా జరుగుతుంది. కానీ చెడును గ్రహించి మంచిని విడిచిపెట్టినాం అనుకో, ఆ చెడే మనలో ఉండిపోద్ది, మంచి మిగిలిపోద్ది, ఎవరికి ఉపయోగపడదు. అలాంటి పరిస్థితుల్లో కూడా సార్లు మనకు విద్య నేర్పించినందుకు ఆ రోజుల్లో చిన్న జ్ఞాపకాలు, స్నేహితులు ఒకరినొకరు గిచ్చుకున్నాయి, కొట్టుకున్నాయి, అన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ ఈరోజు కలిసినందుకు అందరూ ఎంత దూరం నుంచి వచ్చిరో అంత దూరం నుంచి రిస్క్తో వచ్చినందుకు దగ్గరలో ఉన్నాం మేము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నోళ్ళు, దగ్గరలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి కారకులు వారే కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు. మా కొరకు టైం కేటాయించి వచ్చిన మా గురువులందరికీ పాదాభివందనాలు. అందరికీ నమస్కరించి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవించుకుంటూ సెలవు. నాకు ఒక్కడే బాబు. నేను చలకుర్తికి 2013లో సర్పంచ్ చేసిన 6000 ఓట్లకు మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే మా గురువులందరూ ఉన్నారు, వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి, వాళ్ళ సహకారంతో ముందుకెళ్తానని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పెద్దలు, గురువులు, విద్యార్థులు 2001 అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మన సిద్ధార్థ విద్యార్థి స్కూల్లో మన కరస్పాండెంట్ సార్ వెంకరెడ్డి సారు, అలాగే రామరెడ్డి సారు, ఆంజనేయులు సారు, మన మ్యాథ్స్ సార్ రాలేదు. అప్పుడు వెంకరెడ్డి సార్ గురించి చెప్పాలంటే అప్పుడు మన పేద పరిస్థితి, ఫీజు కట్టలేని పరిస్థితి. వెంకటేష్ సారు కనీసం వారం మొత్తం బయట నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఇంటికి పోరంటే పోయి ఇంటికాడ మళ్ళీ 2 రోజులు పని చేసుకొని పైసలు తీసుకొని వచ్చినాము. కానీ మన అదృష్టం గవర్నమెంట్ జాబులు సంపాదించలేకపోయినాం, మళ్ళీ కొంతమంది సంపాదించారు, చాలా సంతోషం. అలాగే మన ఆంజనేయులు సారు ఎన్నోసార్లు పర్సనల్గా పిలిచి చెప్పేది, అరే చదువుకోరు అని. అయినా కానీ మేము ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా చెట్లకు నీళ్ళు పెట్టుడు, కరెంట్ ఎట్టబోద్ది, ఇవన్నీ చేసేది.
అయినా కానీ ఇవాళ ఒక స్టేజ్లో వ్యవసాయం చేసుకుంటున్నాం, లేకపోతే చిన్న జాబ్ చేసుకుంటున్నాం, ఎట్లా ఒక స్టేజ్లో అయితే ఉన్నాము. మా పిల్లలను కూడా మంచిగా చదివించుకుంటున్నాం. నాకు బాబు ఒక పాప. బాబు ఇక్కడికి వచ్చిండు. పాప నారాయణ స్కూల్లో చదువుతుంది 8th క్లాసు. అలాగే రామరెడ్డి సార్ కూడా పర్సనల్గా ఎన్నోసార్లు చెప్పేది, కలిసినప్పుడు ఏం చేస్తున్నారా మన పిల్లలు అందరూ అంతా మంచిగా పొజిషన్లు ఉన్నారా అది అని బాగా అనేది. నాకు చాలా సంతోషం. ఇలా 25 సంవత్సరాలకు ఇక్కడ ఇట్లా కలవడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. 2001 సిద్ధార్థం బ్యాచ్ అందరికీ వెల్కమ్. నాతో పాటు చదువుకున్న విద్యార్థులకి, అలాగే విద్యార్థినులకి, సార్లకి అందరికీ నమస్కారం సార్. నా పేరు రామయ్య. మాది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్. అప్పట్లో మేము కొంతమంది బ్యాచ్ ఒక 5-6 ఆంధ్ర నుంచి ఇక్కడ సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్లో చదువుకోవడానికి వచ్చాము. ఇప్పుడు అక్కడ కారణం ఏంటంటే మెయిన్ అక్కడ మాకల్లి ఆ రోజుల్లోనే ఫీజులు చాలా ఎక్కువ ఉండేవి. అప్పుడుతో మాకు రంగయ్య అని తెలుసు సార్, రంగయ్య అని ఆయన ద్వారా వచ్చి ఇక్కడైతే స్కూల్ ఫీజులు కొంచెం తక్కువగా ఉంటాయి అని మెయిన్ అదే రీజన్. దానివల్ల వచ్చి అక్కడి నుంచి మేము ఆంధ్ర నుంచి ఒక 5-6 వచ్చి స్కూల్లో వచ్చాము. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, బాగానే ఉన్నాము. ఆ రోజుల్లో సార్లు స్టడీ అవర్స్ కూడా నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లుగా స్టడీ అవర్స్లో సార్ మాకు మీకంటే కూడా అప్పట్లో శకుంతల మేడం అంటేనే చాలా భయం సార్ అందరికీ. మాకు అప్పుడు అనుకునే వాళ్ళం సారు సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ కూడా స్టడీ అవర్స్ పెట్టారు. ఓన్లీ పండగ రోజు 1 రోజు 2 రోజులు మాత్రమే లీవులు ఇచ్చేవాడు. అప్పుడు మేము అందరం అనుకునేవాళ్ళం సార్లకి ఏం పని లేదు, సెలవులు కూడా ఇంటికి పోనేవరా, ఏంది సంక్రాంతి సెలవులు కూడా ఇంటికి పోనేవరా, దసరా సెలవులు కూడా ఇంటికి పోనేవరా అనుకునేవాళ్ళం సార్. కానీ అదంతా అప్పుడు ఆ వయసులో అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడంతా ఆలోచిస్తే ఇదంతా మన కోసమే. ఇప్పుడు మనం ఉండి అందరూ పొజిషన్లో ఉండటం వల్ల ఇప్పుడు మన సార్లను గుర్తుపెట్టకూడదు. ఇప్పుడు మనం మన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం. మనం సంపాదించి సార్లకి ఏమి ఇవ్వటం లేదు ఎవరు. అలాగే ఇప్పుడు నాది బీటెక్ కంప్లీట్ అయింది. నేను ప్రాజెక్ట్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు మహారాష్ట్ర దగ్గర సోలార్ సెక్టార్లో సైడ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మా ఉపాధ్యాయులకు శిరస్సు వహించి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏం లేదు, ఇక అయిపోయింది, 10వ తరగతి అయిపోయింది, పోయినాం ఎక్కడో పోయినాం, ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత వచ్చినాం. మన ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి కలుసుకోవాలి అనుకుంటున్నాం, కానీ టైం కూర్తలేదు అసలు. ఈ మల్లేశ్వర్ తోటి బాధపడలేక ఏం చేసినామంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. అందరు కలుస్తురు మనం కలవాలి అంటుంది. సరే టైం దేనికైనా వస్తుందని చెప్పేసి మనం గ్రూప్ క్రియేట్ చేస్తే అందరు కలిసి చాలా సంతోషం. సార్లు కూడా చెప్పగానే వచ్చారు. ఒక 2 సార్లు సురేందర్ సార్ కానీ మ్యాథ్స్ వెంకటేశ్వర సార్ కానీ కొంచెం అనివార్య కార్యాలయంలో రాలేకపోయారు. దానికి ఇబ్బంది ఏం లేదు, మంచిగానే చదువుకున్నాం. ఫీజులు కూడా ఏమో కట్టేసి గుంజుకొని పైసలు ఏమో వసూలు చేయలేదు. ఆ రోజు మనం 10వ తరగతి చేయటప్పుడు నాకు గుర్తుంది 130 రూపాయలు మనకు నెలకు ఫీజు. 2 నెలలు ఒక్కసారి కట్టినా తీసుకుని 3 నెలలు మనమని కాదు, నాకంటే ఒక 8-9 సంవత్సరాల సీనియర్స్ కూడా మా ఊర్లో సిద్ధార్థ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు సిద్ధార్థ స్కూల్ అంటే అది రోల్ మోడల్, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. హై స్కూల్ లేకపోతే సిద్ధార్థ స్కూల్ ఉండేది. కాకపోతే మనం బయటికి వెళ్ళిన తర్వాత సరే 25 సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండరు, కానీ ఆ 10వ తరగతి వరకు అయితే అందరం ఒక్కడ ఉండటం ఇవన్నీ ఇట్లా జరుగుకుంటూ పోతా ఉన్నాయి. సరే కొంతమంది సెటిల్ అయ్యారు, కాలేదు. అందరూ కూడా వ్యవసాయం కూడా అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్లో అయితే ఎవరు కూడా తక్కువ వేయలేరు, మంచిగానే ఉన్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 10th క్లాస్ అయిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లగానికి 20 ఏళ్ళు ఉన్నాయి. అంటే పెళ్ళి 20 ఏళ్ళ 18 ఏళ్ళ పిల్లలు, మనమే పిల్లలు ఆయన 16 సంవత్సరాలు. అవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. టైం కూడా లేదు వాస్తవానికి చాలామంది వాటికి. నేను 2006లో మ్యారేజ్ చేసుకున్నా. మాకు బాబు ఒక పాప. బాబుది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు బీటెక్ న్యూజిలాండ్కి పంపిస్తున్నాం. మంచి యూనివర్సిటీలో ఆఫర్ లెటర్ వచ్చింది, నడుస్తున్నది ప్రాసెస్, బ్యాంక్ లోన్ ప్రాసెస్ నడుస్తుంది. అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది హైదరాబాద్లో. మంచిగా నిమ్మలంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. గురువు గారికి కూడా ఒకసారి పాదాభివందనం మరోసారి తెలియజేస్తున్నాం సార్ మీరు వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. బాబు కూడా రెగ్యులర్ అయిపోయింది. రెగ్యులర్ అయి కూడా 7 years అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మేము పిలవగానే సంతోషంగా మా కోసం ఇద్దరు వచ్చిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సలహాలకు వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ వెకేషన్ని ఇంత గ్రౌండ్ చేసిన మా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి త్వరపూడి శ్రీనివాస్, మాది గన్నపురం. మా భార్య పేరు వచ్చేసి లలిత. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. నా కొడుకు పేరు ప్రకాష్, నా బిడ్డ పేరు ప్రసన్న. నా కొడుకు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది మననే. నేను వృత్తిరీత్యా వ్యవసాయంతో పాటు కాటన్ ప్యాడీ డీలర్ చేస్తాను. నేను ఈ నాతో పాటు లోకల్నే ఉంటాం. థ్యాంక్ యూ సార్. టైంలో వీడు చెప్పి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా మేడంకి ఏమి అర్థం కాకపోయేది. మేడంకి వీడే చెప్పేది అయిపోయింది మేడం అంటే ఇంకా బాగుంది చెప్పేది.
వాడు కరెక్ట్ చెప్పిండా లేదా అనేది ఎవరికి అర్థం కాకపోయేది. అట్లా నెట్టుకొచ్చిండు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మంచి రియల్ ఎస్టేట్లో వ్యవసాయం మంచిగా చేస్తూ మంచిగా పొజిషన్లో ఉన్నాడు. అందరికంటే ముందు పెళ్ళైన ఉంటుంది, అందరికంటే ముందు పెళ్ళయింది. కొడుకే అతనికంటే హైట్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ గుర్తుపడుతున్నారో లేదో. ఓకే, ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ నేను 2 మెంబర్స్ని గుర్తుపట్టట్లేదు. అందరికీ శిరస్సు వచ్చి ఉన్నారు. మా పిన్నితో ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట, మీరు 10th వరకే స్కూల్ రన్ చేస్తారు మా బాబాయ్ వాళ్ళు. సో చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడైతే సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే మా బాబాయ్ +2 డిగ్రీ అనేది ఎస్టాబ్లిష్ చేయకపోవడమే అనేది నేను ఒక రీజన్ అని చెప్తాను. ఎందుకు అంటే ఆ రోజుల్లో అయితే 10th వరకే ఉంది. +2 వెళ్ళాలంటే అయితే హాలియా కానీ లేదు అంటే నల్గొండ కానీ ఉండేది. సో అప్పుడు బస్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ. ప్లస్ రూరల్ ఏరియా ఉన్న వాళ్ళు సైకిల్ కానీ బస్ కానీ ఫెసిలిటీ అవైలబుల్ ఉండేది. సో దానివల్ల చాలామంది డ్రాబ్యాక్ అయ్యి సరే వాళ్ళు కొంచెం సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా ఒక స్కూల్ లేకపోవడం అనేది నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నంత అప్పట్లో ఉండేది, చాలా డిసిప్లైన్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదు. టు బీ ఫ్రాంక్, నేను ఓకే నా పేరు రాధిక, శకుంతల మేడం వల్ల అక్కయ్య కూతుర్ని. ఓకే, అయితే మా హస్బెండ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్. నాకు ఒక పాప 10th కంప్లీటెడ్ CBSE, బాబు 7th. అయితే మా పిన్నితో మొన్న కూడా అన్నాను అనమాట ఉంచినప్పుడు, మీ గవర్నమెంట్ జాబ్ ఏమో కానీ +2 డిగ్రీ ఎస్టాబ్లిష్ చేస్తే చాలామంది సక్సెస్ అయ్యేవాళ్ళు సోర్సెస్ ఉండేవి కదా. మా హస్బెండ్తో కూడా అంటానమాట, నేను చదువుకున్నప్పుడు 8:45 o'clockకి దేశభక్తి గేయాలు మైక్లో వచ్చేవి. టు బీ ఫ్రాంక్ అవి మాత్రమే నాకు ఇప్పటికీ వచ్చు, మా పిల్లలకి ఏమీ రావు. ఎందుకు అంటే జనగణమన వందే మాత్రం చెప్తే కూడా టైం వేస్ట్ అనే స్కూల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఆ 2 తప్ప పిల్లలకి ఏమీ రావు. 7th నాకు ఒక సార్ గుర్తున్నారు, చెప్పులు వేసుకోకుండా వచ్చేవారు చూడండి, శ్లోకాలు నేర్పించేవారు, పరిత్రనే సాధునామని. సో ఐ మిస్ దట్ సార్. సో ఆ శ్లోకాలు ఇప్పటికీ వచ్చాయి, అవి ఆ 4 వచ్చు. అంటే దేవుడి అనే శ్లోకాస్ మనం పర్సనల్గా నేర్చుకుంటాం. ఫస్ట్లో నేర్చుకున్న శ్లోకం ఏదన్నా ఉంది అంటే ఆ సార్ ఫార్వర్డ్ నేమ్ ఐడియా లేదు, కానీ తెలిసేది. ఇంగ్లీష్ నేర్పించేవారు, ఇంగ్లీష్ చేర్పించేవారు. సో ఆ సార్ నేర్పించిన శ్లోకాలు అయితే నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ఫస్ట్ నేర్పించిన శ్లోకాలు. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ గుర్తున్నారు. ఎస్పెషల్లీ సార్ నేను 7th వరకే, జానయ్య సార్ ఉన్నారు, ఈ సార్ ఉన్నారు, రాంబేడ్ సార్, కాశీదాస్ సార్ని ఎప్పుడు గుర్తు చేసుకునేది మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ రాకపోతే బౌలింగ్ చుట్టూ తిప్పి కొట్టేవాళ్ళనమాట. దానికోసం అనేది సార్ ఇట్లా స్టిక్ పట్టుకోగానే ఫస్ట్ క్లాస్లో నుంచి ఫస్ట్ బౌలింగ్ దగ్గరికి వెళ్ళిపోయేవారు అందరూ. ఎందుకు అంటే కొద్దిగా ఎస్కేప్ అవ్వచ్చు అని దాని చుట్టూ తిప్పుకుంటూ. సో ఆ సార్ నేను మళ్ళీ కానీ అడిగితేనే చెప్పాను, మిస్ అయినది, ఐ మిస్ యూ సార్. మ్యాథ్స్ స్టార్టింగ్లో రామరెడ్డి సార్ నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో అది మాత్రం బాబాయ్ మీదే మిస్టేక్, అది స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం. +2 డిగ్రీ ఉంటే ఎస్పెషల్లీ ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ స్కూల్స్ కూడా అయ్యి ఉండేవి, +2 ఇంటర్ అనేవి, డిగ్రీ అనేవి. అది కూడా ఒక మైనస్ అనమాట వాళ్ళకి జాబ్ రావడం అనేది. సో దానివల్ల వాళ్ళు అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ పిల్లలు కూడా చాలామంది వాళ్ళు కొద్దిగా బ్యాక్లాగ్ అవ్వడానికి, కొంచెం డ్రాబ్యాక్ అవ్వడానికి కూడా ఒక రీజను. ఎవరైతే ఇక +2 ఇంటర్ నల్గొండ అట్లాంటి వెళ్ళిపోయారో వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు. టు బీ ఫ్రాంక్, ప్రొఫెషన్ ఏదైతే ఏంది జెన్యున్గా ఉండి ఉన్న ప్రొఫెషన్ని ఆ ఫీల్డ్లో ఎంజాయ్ చేస్తూ మోరల్ వాల్యూస్తో బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. మోరల్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఎవరినైనా సరే గౌరవించే విధానం అయినా, మాట్లాడే పద్ధతి అయినా, పేరెంట్స్ అయినా కానీ రెస్పెక్ట్తో ఉండడం కానీ, ఈవెన్ ఎవరైనా సరే ఏమంటారు కదా, ఏమంటారు ప్రొఫెషనల్కి ఉండాలి. అది మనకంటే తక్కువ స్థాయి అని ఉండొద్దు. మున్సిపాలిటీ ఎవరైనా సరే మనకు ఇంటి ముందరికి వచ్చే దగ్గరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. టు బీ ఫ్రాంక్, నా బిహేవియర్ అలాగే ఉంటుంది. సో నో వన్ ఈజ్ గ్రేటర్, నో వన్ ఈజ్ లోయర్ పర్సన్ అనేసి నేను అనిపిస్తుంది. ఎవ్రీవన్ హ్యాస్ టు లెర్న్ సంథింగ్ బెటర్ దెన్ టుడేస్ లైఫ్ అనేది. ఏదో కొత్తగా నేర్చుకోవాలి, ఏదైనా ఒకటి. వినిపించట్లేదా?
ఓకే ఓకే సార్ వి మిస్ యూ సార్. నేను మా సార్కి చెప్తాను, అంటే తను గవర్నమెంట్ స్కూల్స్ కదా, ఫస్ట్ లేవగా వెంకటరెడ్డి సార్ ఇప్పుడు చండూరు ప్రెసెంట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ చండూరు. అయితే చెప్తానమాట, మా బాబాయ్ వాళ్ళు స్కూల్లో 8:45కి ఇట్లా దేశభక్తి గేయాలు వేసేవాళ్ళు, పిల్లలకు వచ్చేవి, మీ స్కూల్లో ఏం చెప్తావు అనేసి అంటే ఒక ఇదే డొనేట్ చేస్తారు కదా, యూఎస్బి పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, అవి తీసుకెళ్ళి ఫస్ట్ ప్లే చేయమనేది చేసేసి వేసేవాళ్ళు అనమాట. టు బి ఫ్రాంక్ ఈజ్ వెరీ డెడికేటెడ్. ఫీల్డ్ అన్నా కానీ కొంచెం సిమిలర్గా ఉంటాయి క్వాలిటీస్. అంటే నేను ప్రైవేట్ స్కూల్లో 9 years చేశాను. మా ప్రిన్సిపల్ ఎన్పిఎస్లో నల్గొండ పబ్లిక్ స్కూల్లో చేశాను, గురుకులాల్లో చేశాను. మా ప్రిన్సిపల్ ఒకసారి లీవ్ ఇవ్వలేదు, సో వద్దు అనేసి రిజైన్ చేశాను. మళ్ళీ రిక్వెస్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు. ఎందుకో ఒకసారి రాద్దామనేసి టెట్ రాశాను. 99 వచ్చినాయి. నేను కూడా చదివాను. అంటే ఇంకా మా సార్ వెంట వెళ్ళేదన్నమాట. తను ఎక్కడ వర్క్ చేశాడు, ఫస్ట్ ఎస్జిటి ఉండే, తర్వాత రాసిన తర్వాత నేను గురుకులం మిస్ అయ్యాను. తర్వాత డిండి లాంగ్లో వచ్చిండే, సో డిస్టెన్స్ అవుతుందనేసి నేను వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం మేబీ ట్రై టు దిస్ మోడల్ స్కూల్ సార్. ఓకే, టీచింగ్ ఫీల్డ్ సార్, ఐ లైక్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద టీచింగ్. అది వచ్చిందో రాలేదో నాకే అది మిస్ అయింది, అది కొంచెం నా మిస్టేకే అది. సో నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి ఇప్పుడు జాయిన్ కాలేదు, పాప 10th కదా అనేసి వెళ్ళలేదు. బట్ ఐ హ్యావ్ అన్ ఐడియా. ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ చేశాను. వెరీ ప్యాషనేట్ అబౌట్ ద టీచింగ్ ఫీల్డ్ ఓన్లీ. నాకు చాలా, అంటే పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో మోరల్ వాల్యూస్ కూడా అలాగే టీచ్ చేయాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. హలో, నేను జస్ట్ 2nd to 5th వరకే సిద్ధార్థ స్కూల్లో చదివాను. అది అప్పుడు మాత్రం 6th to అంటే 2nd to 5th వరకు బాగా టాపర్గా ఉండేది, క్లాస్లో మంచిగా చదివేది. సారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, మేడం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. డిసిప్లిన్ పర్పస్ బాగా నేర్చుకున్నాము. లోయర్ సెక్షన్లో నాకు గుర్తున్నది జానీ సార్, కొంచెం కాశీయాదవ్ సార్ గుర్తున్నారు. ఇంకా కాంగ్రెస్ సార్ అంటే హాలియాలో చదివాను ఆఫ్టర్ తెలుసు. ప్రజెంట్ గురుకులాలో గెస్ట్ ఫ్యాకల్టీగా టీచ్ చేస్తున్నాను. మా సారు గురుకులాలనే రెగ్యులర్ పీడి. నాకు 2 పిల్లలు, పాప బీటెక్ 3rd year, బాబు వచ్చేసి బీటెక్ 1st year. చాలా హ్యాపీగా ఉంది అందులో కలిసినందుకు. జస్ట్ 3 years కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసి నా బాల్య మిత్రులకు, మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. అయితే నేను 2006లో డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ నేను పీజీ చేయలేదు. నోటిఫికేషన్ 2009లో పడ్డది. అయితే ఆ నోటిఫికేషన్ నేను 11లో ఎగ్జామ్ రాసిన ఎస్ఐ. అయితే మన సిఐ గారు దేవరకొండ సిఐ గారు, వెంకరెడ్డి గారు, మన బాల్యమిత్రుడు, నేను ఆయన ఒకటే సంవత్సరం రాసిన ఎగ్జామ్. అయితే ఆయనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. నా బల్బు ఏంటంటే, నేను వాళ్ళు కోచింగ్ పోయిర్రు, వాళ్ళు గెటన్ అయ్యారు. వాళ్ళు కూడా కృష్ణారెడ్డి అని, మన తెరాటగూడెం మునగాల కృష్ణారెడ్డి, ఆయన సిఐ జాబ్ వచ్చింది. అయితే ఇంకో విషయం అక్కడ ఏమైందంటే, వాళ్ళు వచ్చి చదువుకోరా బాబు అని నాకు చాలా నేర్పిరు. అయినా నేను ఇంటి దగ్గర వ్యవసాయం మరొక 20 ఎకరాలు ఉందిలే అని ఉద్దేశంతో నేను నెగ్లెక్ట్ చేసిన, అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ 2013లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఎస్ఐ. అందులో ఈవెంట్స్ అయిపోయినాయి. అప్పుడు నా దురదృష్టం ఏమైందంటే నెగిటివ్ మార్క్స్ పెట్టింది. అందులో నాకు జిఎస్ పేపరు 6 మార్క్స్తో ఎస్ఐ ఉద్యోగం క్వాలిఫై కాలేదు, మిస్ అయిపోయింది. 13లో మ్యారేజ్ చేసుకున్న, 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు హ్యాపీగానే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నా. నాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, తోట, పొలం, నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. అంతేగా ఉంటాయి కదా సార్ మనకు. మాది బసిరెడ్డిపల్లి. ఇక్కడ ఉన్న సార్లు మొత్తం మన వెంకటేశ్వర సార్ అవుతుంది, రామరెడ్డి సార్ అవుతుంది, వెంకటేశ్వర సార్ అవుతుంది, జానయ్య సార్ అవుతుంది, అంజనేయులు సార్ అవుతుంది. మన ఇంటి దగ్గర నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ వాళ్ళే. ఇక్కడ ఉన్న మా బాల్యమిత్రులు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ, అంటే కొంతమందికి అమ్మాయిలు అంటే తెలియకపోవచ్చు, కానీ అందరూ కూడా 10th క్లాస్ వరకు కూడా చదువుకోలేదు ఇక్కడికి. అంటే కొంతమంది చెప్తే నీకు అమ్మాయి, ఇప్పుడు సైదమ్మ, మల్లిక, రాధిక, నెక్స్ట్ రజిత, మాధురి, వీళ్ళైతే మనకు కన్ఫామ్ క్లారిటీగా. ఇక బాల్యమిత్రులు చెప్పనవసరం లేదు.
వీళ్ళు ప్రతి ఒక్కరు నాకు రోజు మనకు రోడ్ల మీద సరే ఇప్పుడు మనం వ్యవసాయం చేసి ఉండడం డైరెక్ట్ వస్తుంటాం పోతుంటాం, అందరూ మనకు కాంటాక్ట్గా కమర్షియల్గా ఏదైనా ఉన్నా కానీ మాట్లాడుతుంటాం. అది ఓకే, అలా థ్యాంక్ యూ. రండి ఒకసారి. ఇప్పుడు పిల్లి శంకర్ గారు రావాలి. 2000 సంవత్సరం 2001 సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ నాకు చదివిన విద్యార్థులకు విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థి స్కూల్ శిక్షకులకు కూడా ధన్యవాదాలు. చదువుకోమంటే మనం చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతుండేవాడు. మన సార్ కూడా మా ఊరికి ఇంట్లో పడేది. ఇంట్లో పడేప్పుడు మన సార్ చూసి మనం పొద్దున స్కూల్కి వచ్చినప్పుడు పిలిచి సార్ ఒక్కొక్కరు పిలిచి బెల్లబెల్ల వేసి కోన వేసి కొట్టేది. అలాగే మనం ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు పిల్లలు, 2 అబ్బాయిలు. ఒక పిల్లగాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీఎస్సీ గ్రూపు హైదరాబాద్, ఒక 9th క్లాస్, ఒకడు 2 అబ్బాయిలు. ఇప్పుడు నిమ్మలంగానే బతుకుతున్నాను కాబట్టి నేను వ్యవసాయం చేసుకుంటే ఇంటి దగ్గర ఉంటాను. అలాగే ధన్యవాదాలు. క్రియేట్ చేసినాము, అది క్రియేట్ చేసింది కొప్పేరు సత్యనారాయణ. వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాము. 2017 గ్రూప్ క్రియేట్ చేసిన మన సత్యనారాయణ రావాలి, మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిద్ధార్థ విద్యానికేతన్ హై స్కూల్, పెద్ద ఊర. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా అందరూ వచ్చిన మన సార్లందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకేంటంటే మేము సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేవాళ్ళం, ఎస్టీ హాస్టల్లో. మా కాస యాదవ్ సార్ అని ఆ సార్ గారే మాకు జరిపించారు అక్కడ స్కూల్లో. నా పేరు మునికుమార్ అని ఉండేది. అందరూ ముని ముని అని పిలుస్తారు. 3-4 ఉన్నందుకు నా పేరు చందు అని సారే మార్చారు. నా పేరు యాక్చువల్గా మునికుమార్. నేను 8th క్లాస్ వరకు చదివాను. 9th 10th నేను పెద్ద ఊర నుంచి చెరుకుపల్లి మన సురేందర్ సార్ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి అక్కడ చదివాను. తర్వాత 2006లో నా మ్యారేజ్ అయింది. 2008లో నేను పోస్ట్కి అప్లై చేశాను, ఈడీడీఏగా చేశాను. అలా 7 years చేసిన తర్వాత ప్రమోషన్లో ఎంటీఎస్గా చేశాను. ఎంటీఎస్గా 7 years చేసిన తర్వాత ఎగ్జామ్ రాసి పోస్ట్ మ్యాన్ అయ్యాను. పోస్ట్ మ్యాన్ అయ్యి 5-6 years అవుతుంది. అలాగే మాకు 2 పిల్లలు. వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటాం సార్, ఇక్కడ జీపీఆర్ఏ క్వార్టర్స్లో. మా పిల్లలు కేంద్ర విద్యాలయ స్కూల్లోనే చదివారు చిన్నప్పటి నుంచి. అప్పుడు అనుకుంటాను సార్ మాకు చాలా తక్కువ ఫీజులో చదివించారు, మా పిల్లల్ని కూడా తక్కువ ఫీజులో చదివించాలని చెప్పేసి కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదివించాను. ఇప్పుడు మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. చాలా బాగా చదువుతుంటారు. ఎందుకంటే మేము ప్రతిసారి సార్ గురించి, మా సార్లు ఎలా చదివించారు, స్టడీ అవర్ ఎలా చదివారు, ఆ విషయం గురించి ప్రతిసారి చెప్తూ ఉంటాను వాళ్ళకి. ఇప్పటికి కూడా జన్మలో మర్చిపోకుండా ఎప్పుడు మీరు నెలవేళలా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని నమస్కరిస్తాను. నేను సిద్ధార్థ స్కూల్లో 2 years 10th క్లాస్ చదివా. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ టైం ఈ బ్యాచ్లో శకుంతల మేడం కొట్టిందని నేను ఆ ఇయర్ స్కూల్ మానేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి అదే స్కూల్లో మళ్ళీ 10th క్లాస్ కంప్లీట్ చేశా. కాకపోతే అప్పుడు నాకు తెలియదు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంట్, ఎవ్రీ డే ఇంపార్టెంట్. ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే లైఫ్ అనేది చాలా షార్ట్. సో ఎవ్రీ ఇయర్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు నేను అది కోల్పోయా. కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ టైం నేను 10th క్లాస్ చదివిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక మిస్టేక్ చేశా. మళ్ళీ ఇంటర్మీడియట్లో నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డిబార్ అయిన తర్వాత 1 year అంటే స్లిప్ అప్పట్లో మనకు తెలియదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు. కాకపోతే మనకు ఏదో ఈజీ ప్రాసెస్ అన్నట్టుగా మనం ఏదో స్లిప్ పెట్టేసి పట్టుకోవడం వలన అది డిబార్ అయ్యా. కానీ ఎవ్రీ ఫెయిల్యూర్ ఒక సక్సెస్. అలాగే నేను ఆ డిబార్ అయిన తర్వాత నేను 1 year నేను ఒక టెక్నికల్ కోర్సు నేర్చుకొని 1 year మల్లెపిల్ల ఒక షాప్ లాగా పెట్టేసుకొని ఎడ్యుకేషన్కి కంప్లీట్లీ డిఫరెంట్ రోల్ని నేను ఫేస్ చేశా. అదే టైంలో సార్ నాకు చాలా అంటే ఫైన్ ఆర్ట్స్ ఉంటుందని నాకు ఒకసారి గుర్తు చేశారు. సో అప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళేసి 4 years నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళింది. కంప్లీట్ చేసుకున్న తర్వాత 4 years ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశా. ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాది అప్లైడ్ ఆర్ట్స్ అంటే కంప్లీట్ అడ్వర్టైజింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్. సో సెకండ్ ఇయర్ నుంచి నేను పార్ట్ టైం జాబ్ చేశా. కాకపోతే నేను చదువుకునే టైంలో కూడా ఏ రోజు నేను గవర్నమెంట్ జాబ్ గురించి కానీ ప్రైవేట్ జాబ్ కంప్లీట్ కానీ ఏ రోజు నేను ఆలోచించలేదు. నా ఉద్దేశం నేను అంటే ఇంటర్మీడియట్ ఫైన్ ఆర్ట్స్లో సెకండ్ ఇయర్లోనే నేను కంపెనీ పెట్టాలని నేను డిసైడ్ అయిపోయా. యాక్చువల్గా ఆఫ్టరు
లాక్డౌన్కు బిఫోర్ 2 ఇయర్స్ వరకు నేను కంప్లీట్గా జాబ్ మీదనే డిపెండ్ అయ్యా. అంటే అప్పుడు నాకు 60,000 వరకు శాలరీ వచ్చేది. కాకపోతే నేను ముందు జాగ్రత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందే రిజిస్ట్రేషన్ చేయించాను కంపెనీ. అంటే లాక్డౌన్కు బిఫోర్ 2 ఇయర్స్ బిఫోర్. సో నేను కంపెనీ అండ్ జాబ్ రెండు సేమ్ టైంలో రన్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పుడే నా జాబ్ అక్కడ అంటే పోయిందనమాట. కానీ నాకు అక్కడ ఆల్రెడీ నా దగ్గర 4-5 ఎంప్లాయీస్ ఉన్నారు. సో సేమ్ టైంలో నేను అక్కడ షిఫ్ట్ అయిపోయి నేను కంపెనీ బిల్డ్ చేశా. ఈరోజు నా దగ్గర 25 మెంబర్స్ ఎంప్లాయీస్ టీమ్ ఉన్నారు. సో వాళ్ళు నేను ఇక్కడ ఉన్నా లేకున్నా వాడ కంపెనీ రన్ అవుతుంటుంది. సో అది నా సక్సెస్ అనుకోవచ్చు. కాకపోతే ఇంకా ఏంటంటే మేజర్ ఇప్పుడు ప్రజెంట్ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా. ఏంటంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే బీటెక్ అని సాఫ్ట్వేర్ జాబ్ అని వీటి కోసమే పిల్లల్ని చదివిస్తున్నారు. యాక్చువల్లీ అది కంప్లీట్లీ రాంగ్ వే. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుందంటే కంప్లీట్గా ఎక్కువ శాలరీ ఉన్న జాబ్ ఎప్పుడైనా ఊడిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రెషర్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ తోటి 5 years ఎక్స్పీరియన్స్ వర్క్ చేసే ఎంప్లాయీస్ని తోటి మనం వర్క్ చేయొచ్చు. అంత హయ్యర్ డిమాండ్ ఏఐకి ఉంది. సో ఒక సాఫ్ట్వేర్ మనం 100 మందితోటి సమానం. సో మనం ఎప్పుడైనా సరే టెక్నికల్ కోర్సుల సైడ్ వెళ్ళడమే బెటర్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైనా టెంపరీ అంటే సంపాదించుకొని ఏదో ఒక బిజినెస్ చేసుకోవడానికి తప్పించి టెంపరీ సెటిల్ అవ్వాలి అంతే. అంటే ఒక 4-5 yearsలో మనం బయటపడాలి అంతవరకే. కానీ కంప్లీట్గా జాబ్లోనే ఉండాలంటే ఆఫ్టర్ 5 years తర్వాత జాబ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అది మనం ఆ టైంలో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఒక 2 లక్షలు శాలరీ వస్తుంది అనుకున్న ఉద్దేశంతో ఈఎంఐలు ఇవన్నీ సెట్ చేసుకుంటారు. ఒక్కసారి జాబ్ లేఅఫ్ట్ అయిందంటే గత జీవితంలో మళ్ళీ ఆ శాలరీ వేరే కంపెనీలో రాదు, వచ్చినది పర్మనెంట్గా ఉండదు. అది చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్ మేము ఫేస్ చేసి నేను ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 7 years వరకు మేము ఒక ఆస్ట్రేలియన్ కంపెనీకి వర్క్ చేశాము. అంటే ఆస్ట్రేలియన్ కంపెనీ ఏం చేస్తుంది డిజిటల్ గూడ్స్ మార్కెట్ ప్లేస్ అనమాట. అది ఎలాగంటే మనం ఇంట్లో కూర్చొని అయినా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక డిజైన్ కానీ ఏదైనా డిజైన్ చేసేసి అందులో అప్లోడ్ చేస్తే వరల్డ్ వైడ్గా ఎవరైనా కొనుక్కోవచ్చు. ఫ్రీడమ్ టు పర్చేస్ అనమాట. సో అది మేము లాస్ట్ 7 years నుంచి చేశాము. సో అది వేరే వాళ్ళ దాంట్లో ఎందుకు అప్లోడ్ చేయడం, ఇండియాలో ఇంతవరకు అలాంటి మార్కెట్ ప్లేస్ లేదు. సో అలాంటిది ఇప్పుడు మేము బిల్డ్ చేశాము. సో ఆల్రెడీ మాకు రెడీ టు రిలీజ్ అనమాట. కాకపోతే మాకు ఇండియాలో ట్యాక్స్ రిలీజన్ వలన మాకు ప్రాబ్లం వచ్చి యూఎస్లో రిజిస్ట్రేషన్ చేసి వితిన్ 1 to 2 monthsలో మేము రిలీజ్ చేస్తున్నాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేము యాక్చువల్గా ఇండియాలో చాలా పెద్ద క్యాంపెయిన్స్ చేసే ప్లాన్లో ఉన్నాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ కేసు ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నా ఎవరైనా ఒక ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఒక వర్క్ చేసి అందులో అప్లోడ్ చేస్తే మా కంపెనీ సేల్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ ప్లేస్ రిలీజ్ అయింది. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మేము ఆల్రెడీ సేల్ చేస్తున్నాం. దాంట్లో మేము సక్సెస్ అయిపోయాము. సో ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు ఏదైనా ప్రజెంట్ సాఫ్ట్వేర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, నేను ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతా. ట్రైనింగ్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా కావాలంటే ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎందుకంటే బయట కంపెనీస్లో సాఫ్ట్వేర్కి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్డ్. ఫ్రెషర్స్కి అస్సలు డిమాండ్ లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. థ్యాంక్ యూ. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నందుకు కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువులకు ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. మాది గుర్రంపూడి మండలం మొసంగి విలేజ్. మా ఊరికి నల్గొండ నుంచి ఒకటే బస్సు ఉండేది పెద్దవరకి. అది ఉదయం 9కి వస్తే ఉదయం అక్కడి నుంచి చండూరు నుంచి బయలుదేరితే మా గుర్రం మొసంగి స్టేజ్ కాడికి వచ్చాము 7 అయ్యేది. మేము పెద్దవరకు వచ్చాము 9 అయ్యేది. ఆ బస్సులో దరిదాపు పైన కింద కనీసం ఒక 80-90 మంది దాకా ఉండేది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒక టైంలో మాకు సాయంత్రం టైంలో మాకు బస్సు కూడా వెళ్ళిపోతే అదే స్కూల్లో మనకు సాయంత్రం కూడా బస్సు వెళ్ళిపోతే సారు మాకు భోజనాలు కూడా ఏర్పాటు చేసేది. చాలా ఇబ్బందికరంగా మేము ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి కూడా సిద్ధార్థ స్కూల్లో చదివినాం. నేను 7th వరకు చదివాను. ఆ తర్వాత నేను మళ్ళీ వేరే శిశువార్త స్కూల్లోనే చదివినా. నేను ప్రస్తుతం నా పేరు నడ్డి సైదులు. నాకు ఒక కూతురు. నేను ప్రస్తుతానికి ప్రైవేటు శ్రీకృష్ణ హీరో మోటార్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ప్రస్తుతం నాకు ఒక శాలరీ దాదాపు 50,000 వస్తుంది. ప్రస్తుతానికి మళ్ళీ అదనంగా మళ్ళీ వేరే షోరూమ్ కూడా నడుపుతున్నాను నేను ప్రస్తుతానికి. ఇప్పుడు మన ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన సార్లందరికీ మరియు విద్యార్థులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
ఒక్కొక్క సార్ గురించి చెప్తాను నేను. ఫస్ట్ వెంకటేష్ సార్ అంటే సిరిసంగల్లా సారు స్టడీ అవర్ బాగా ఉండేది. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ తెల్లారుజామున 4 గంటలకు లేపేది, ఒక్క నిమిషం లేట్ అయినా ఊకోపోయేది. నెక్స్ట్ జానయ్య సారు 5th క్లాస్లో పిచ్చ కొట్టు కొట్టేది, ఒక్కొక్కరిని కట్టె తీసుకుందంటే పిచ్చ కొట్టు కొట్టేది. పాస్ అయిపోతేప్పుడు మాత్రం నవ్వించిపోయేది అందరినీ. నెక్స్ట్ ఈజు వెంకటేష్ సార్ గురించి ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ కాశీయ సార్ ఉన్నాడు. మ్యాథ్స్ అంటే మాకు ఇంట్రెస్ట్ కలిగింది కాశీయ సార్ వల్లనే. 5th క్లాస్లో చెప్పింది సారు. అప్పుడు గుడిసెలు ఉండేది మనకు, అప్పుడు గుడిసెలో కట్టె వీక్కుని చిన్న కొట్టు కొట్టపోయేది. నెక్స్ట్ తర్వాతకి మళ్ళీ మ్యాథ్స్ ఎవరంటే రామరెడ్డి సార్ మాకు 7th చెప్పిండు. గెస్ట్ ఫ్యాకల్టీకి వచ్చి చెప్పేది, మంచిగా ఇంట్రెస్ట్ ఉండేది మ్యాథ్స్ అంటే. 10th క్లాస్లో వచ్చేసి మ్యాథ్స్ వెంకటేష్ సార్ ఉండేది, ఆలయ నుంచి వచ్చి చెప్పేది. నెక్స్ట్ సత్య సారు పీటీకి చెప్పేది, పీటీకి బాగా గుర్తు, కబడ్డీ బాగా ఆడిపించేది. నెక్స్ట్ నాగేశ్వరరావు సారు మాకు స్టడీ అవర్లో ఉండేది, ఎప్పుడు మాకు ఫ్రెండ్స్ లెక్క ఉండేది అనమాట. మళ్ళీ శకుంతల మేడం అంటే ఇక మాకు చెప్పాల్సిన పని లేదు. శకుంతల మేడం వల్ల అబ్బాయిలు తొడపాసిన తినడం లేరనుకుంటారు తెలిసి. నెక్స్ట్ స్టడీ అవర్ అంటే మాకు గుర్తుకొచ్చేది, స్టడీ అవర్లో బాగా చదివేది ఎవరంటే కేశంకర్. ఇక్కడ బాగా చదివేది, ఎందుకంటే బ్యాగుల నుంచి పాము పోయినా కానీ ఆడు చదువుతూనే ఉండేది. ఎందుకు చదువుతున్నట్టే ఆడికి అప్పటికే నిద్రపోయేది ఆడు. ఎప్పుడు అప్పటి నుంచి వాడు ఇట్లా బుక్ పెట్టి చదువుతూనే ఉండేది. మేము బాగా చదువుతున్నాం మేము అనుకునేది, ఆడు ఎప్పుడో 8 గంటలకు నిద్రపోయేదాడు. నెక్స్ట్ స్టడీ అవర్లు అంటే ఇక శకుంతల మేడం ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చదివించేది అనమాట. మాకు హార్డ్ సబ్జెక్ట్ ఏంటంటే అందరికి మ్యాథ్స్ ఉంటుంది యాక్చువల్గా, మాకు హిందీ అనమాట. హిందీ మేడం శకుంతల మేడం చేస్తుంటే ఇట్లా ఓపెన్ చేయించుకున్నది, హై తూ అని పోయినాక నెమ్మడి బుక్ అక్కడ పడేసేది. అయితే ఇంకా చదువు భరించలేక మాధురెడ్డి గారు ఏదో ఒక టెక్నిక్ చేసి తెచ్చారా. ఇక మేము చేసిన కథలు ఎట్టున్నాయంటే, మేము 4 క్లాస్కి స్కూల్ అయిపోయేది, 4 గంటలకి. 4 గంటలకి కటిగెళ్ళగూడెం జాతర, బట్టిగూడెం జాతర అని తిరిగి వచ్చాయి. మధ్యలో పంచాయతీ దెబ్బలు తిన్న రోజులుగానే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ స్టడీ అవర్ నైట్ 10 గంటలకు అయిపోతే 10 గంటల నుంచి మా బ్యాచ్ మొత్తం సైకిల్ ఉండేది. సైకిల్ తుంగతుర్తి జాతరకి డ్యాన్స్ ప్రోగ్రాం పోయేది. పోయి వస్తేప్పుడు గుంతలలో పడి దెబ్బలు తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. నెక్స్ట్ ఒకరోజు 26 జనవరికి మేము మ్యాట్నీ షో పోయినాం హాల్యకి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చూడాలని చెప్పేసి మళ్ళీ సెకండ్ షో పోయినాం సారు వెళ్ళకుండా. పోయి వస్తేప్పుడు లారీ ఎక్కినప్పుడు ఆ లారీ నారాజు కానీ కాలు మీద పోయింది, కాలు వాసింది. అది నాకు గుర్తుందో లేదో నాకు తెలియదు మరి. నెక్స్ట్ 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము లంచ్ బ్రేక్లో మామూలుగా బెంచ్ల మీద ఆడుకునేది. బెంచ్ల మీద ఆడుకుంటే ఏమైందంటే నన్ను ఒకడు తన్నాడు, బెంచ్ తన్నే వరకు కింద పడితే తలకాయ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే నాకు లేచి చూడగా నాకు నారాజు గారు ఎదురుగా ఉన్నాడు. ఆయన పేరు చెప్పినాడు, ఎవరు కొట్టిరని అడిగితే వీళ్ళెక్కడ సార్ చెప్పిన, నారాజు గారు కొట్టిన సార్ అని. వాళ్ళు పిచ్చ కూడా కొట్టిండు. సారీ నారాజు నేను చూడలేదు, ఎవరు నన్ను ఉనికేశ్వర చూడలేదు, సారీ పాడేనా. ఇక నెక్స్ట్ మన ఈ ప్రోగ్రాంకి మొత్తం సహకరించిన మామూలుగా అయితే అమ్మాయిలు చెప్తే రావడమే కష్టం, అట్లాంటిది మల్లిక ఉండి అందరినీ సహకరించి అందరినీ మంచి మోటివేట్ చేసి తిట్టి ఏదైనా చేసి తప్పించింది బాగానే. థ్యాంక్ యూ మల్లిక. అలాగే మా 10th వరకు లేకున్నా దుర్గాప్రసాద్ గారిని అందరినీ మోటివేట్ చేసి అమ్మాయిల్ని సారే సార్లు సారే అందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చిండు. ఇక నెక్స్ట్ రవిగిన మొత్తం మెయింటెనెన్స్ మొత్తం హైదరాబాద్ చూసుకుంటూ ఇక్కడ గుంటకు అయితే గుంటకంటే గుంటకు కృష్ణారెడ్డి, జీ కృష్ణారెడ్డి. నెక్స్ట్ రెడ్డయ్య, మాధవరెడ్డి, నాగరాజు, బద్దెల నాగరాజు, వీళ్ళందరూ బాగా కృషి చేశారు కావడానికి. ముఖ్యంగా చెప్పాల్సింది పీకే. మొత్తం మెయింటెనెన్స్ క్రెడిట్ ఫ్లాప్ అయినా హిట్ అయినా మొత్తం క్రెడిట్ మొత్తం పీకే వర్తిస్తుంది. ఇక దూరం నుంచి వచ్చిన మా రామయ్యకిన, ఎందుకంటే వాడు మహారాష్ట్ర నుంచి వచ్చిండు పాపం, ఎట్టు దూరం నుంచి చెప్పని వచ్చిండు, అందూరం నుంచి వచ్చిండు. చాలా థ్యాంక్స్ రామయ్య. ఇక మా దాంట్లో మేము దొంగ సీన్ పిలుచుకున్నది ఇప్పుడు సాఫ్ట్వేర్ అనమాట. వాడొకడు సీన్ కాడు ఒకడు, ఇద్దరు దొంగ సీన్ పిలుచుకున్నాయి, ఎందుకంటే ఎప్పుడు స్కూల్ సగం రాకపోయేదాలు. ఇంకా చెప్పాలంటే ఒకరోజు ఏమైందంటే స్టడీ అవర్ సండే ఉండేది. సండే ఉంటే మన వెంకటేష్ సారు లేకుండే. ఆ రోజు లేకుంటే మేమేం చేసినామంటే ఆ రోజు మాకు మామూలుగా కర్రీ గట్ట ఖరాబ్ అయింది సార్. ఖరాబ్ అయితే అప్పుడు మల్లిక వాళ్ళకి హోటల్ నడిచేది. హోటల్ నడుస్తుంటే మేము కర్రీ తెచ్చుకుందాం పోయినాం. నేను, సిఏ వెంకరెడ్డి గారు, మళ్ళీ పీకే, రెడ్డయ్య, జీకే, తోటకూరోడు పోయినాం. పోతే ఏంటంటే మేము మంచిగా ఆ రోజు సండే కదా సినిమా వచ్చేది, మేము సినిమా చూసుకుంటూ కూర్చున్నాం. సార్ వచ్చాడు, సైలెంట్గా వచ్చి ఆరం కొట్టిండు. ఇక మాకు అప్పుడు ఫోన్ లేవు కదా,
హారం కొట్టగానే ఈడే బీగ గార్డెన్ మన వెంకరెడ్డి గార్డెన్ చేసినట్టు సాటుకు నక్కుండు. సాటుకు నక్కుని మేము మొత్తం నలుగురం బయటకు వచ్చాం. ఇక బయటకు వస్తే ఆడ నుంచి సెంటర్ నుంచి స్కూల్కి వచ్చినాక మేము ముందు మురికి రావడం, సార్ వెనక బండి వేసుకొని రావడం. ఇంకే వీడు వెంకరెడ్డి గారు సాటంగా తప్పించుకొని మన ఇంటర్వ్యూలో వచ్చిండు. ఇప్పుడు సిఐ అయినాడు. ఇక ఆ రోజు వచ్చినాక మమ్మల్ని కొట్టిండు కదా, పిచ్చ కొట్టి పెట్టి సారిగా పన్నెప్పుడు చెట్టు ఉండేది ఎగిరికి అందుకొని కొడితే ఒక్కొక్కరిని పచ్చి బరేసుకొని కొడితే ఒక్కొక్కరిని వాతలు వచ్చినాయి. ఇక తెల్లారి వచ్చి 4 గంటలకు లేపి ఒక్క సబ్జెక్టు అంటే తెలుగులో ఒక లెసన్ ఆర్డర్ ఉండేది. అది ఆ లెసన్ ఒప్ప చెప్పిన తర్వాతనే మీరు స్టడీ అవర్ పెట్టుకోవాలంటే ఒక్కొక్కటి 8 గంటల దాకా ఉన్నారు ఉదయం. మళ్ళీ 9 గంటలకు రావాలి. ఎక్కడ మేము సంగారం రావాలి, కొంత పొద్దునూరు రావాలి, కొంత వెంకటగూడ రావాలి సైకిళ్ళ మీద. అట్లా ఆ రోజు అన్నం తిని కూడా చాలా మంది ఉన్నారు ఆ రోజు. అలాగే ఆంజనేయ సారు మాకు 10th బయాలజీ చెప్పిండు. సారు బయాలజీ అంటే కొద్దిగా భయం ఉండేది మాకిన. బయాలజీ మంచిగా డ్రాయింగ్ వేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ బాగా చేసేది. తర్వాతకి అంజలి మేడం కన్నా బయాలజీ చెప్పింది. చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2001 బ్యాచ్. అలాగే నా తోటి విద్యార్థులకు ఆల్ థ్యాంక్స్. అలాగే ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్ మన కరస్పాండెంట్ వెంకరెడ్డి సారు మా ఊరు పోతున్న గ్రామం కాబట్టి అతను మంచి వ్యక్తి, మా పొలం దగ్గరనే ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి, ఎప్పుడు మందులు ఇస్తాడు. నాకు ఇష్టమైన సారు. అలాగే మన అంజనేయులు సారు ఆ స్కూలు మా పిల్లలు అలానే చదువుతారు. మా పాపం బాబు మంచి వ్యక్తి, మంచి సార్. మాకు ఫీజు ఒక 10,000 అయినా తక్కువ చేస్తారు ఇప్పుడు. మంచి వ్యక్తి సార్. మంచి వ్యక్తి సార్. నా పేరు శ్రీను, నా భార్య పేరు మానస, నాకు పాప బాబు. బాబు పేరు ప్రకాష్, పాప పేరు ప్రశాంత్. చాలా ఫేవరెట్. ధన్యవాదాలు. నేనైతే మా అమ్మాయికి తెలుగు చెప్పేటప్పుడు విభక్తులు అవి చెప్పినప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి సార్నే గుర్తు చేసుకుంటాను. అందరి సార్లను గుర్తు చేసుకుంటాను. మ్యాథ్స్ చెప్పేటప్పుడు కూడా కాశీ యాదవ్ సార్ని మాత్రం నేను గుర్తుపట్టలేదు. ఏమీ అనుకోకండి సార్, అప్పుడు చిన్నగా ఉన్నాం కదా అందుకే గుర్తుపట్టలేదు. పేరు ఐడియా ఉంది కానీ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయినా. అంజనేయులు సార్ కలుస్తూ ఉంటారు, జానే సార్ కలుస్తూ ఉంటారు, వెంకటేశ్వర సార్ని కూడా కలుస్తుంటారు. ఇంకా అందరి ఫ్రెండ్స్ని కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. కొంతమందిని అయితే గుర్తుపడుతున్నాను, కొంతమందిని అయితే లేదు. అవును మరి, అందుకే ఎవరు రావట్లేరు కదా. ఓకే, మా సార్ పేరు శ్రీనివాసరావు. 2 అమ్మాయిలు, పెద్ద పాప బీటెక్ 3rd year, చిన్న అమ్మాయి ఇప్పుడు 10th class ఇక్కడే ఉన్నారు. పెద్ద పాప సార్, చిన్న పాప. ఓకే, అందరినీ గ్యాదర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యానికేతన్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా తోటి విద్యార్థులకు, అదేవిధంగా మాకు విద్యా బుద్ధులు నేర్పించిన టీచర్స్కు అందరికీ కూడా పాదాభివందనం. నాతో పాటు మిత్రులకు అభినందనలు. నేను లక్ష్మణరావు, పోతునూరు నాది. నాకు బాబు ఓ పాప. మా మిస్సెస్ పేరు లక్ష్మి. బాబు 4th class చదువుతున్నాడు, పాప 2వ తరగతి చదువుతున్నది. ఉండేది నల్గొండ. జాబ్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సర్టిఫికేట్ లేని ఇంజనీర్ నేను. సర్టిఫికేట్ లేని ఇంజనీర్ని. ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ అంటే మనది పెద్ద ఊరు ఏరియా అనేది చాలా ఏజెన్సీలు వెనుకబడిన ప్రాంతం. వాస్తవానికి అన్ని ఏరియాలో చూసుకుంటే వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో 1989 కదా సార్ మన స్కూల్ స్టార్ట్ చేసింది. 89 కదా, 89లో ఆ ఆలోచన రావడం అనేది సార్కు గొప్ప, చాలా మంచి ఆలోచన. ఏరియాకి వచ్చి నాట్ ఓన్లీ మన బ్యాచే కాదు, మన సిద్ధార్థ విద్యానికేతన్ నుంచి కూడా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి పొజిషన్ అంటే అందరికీ జాబులు గవర్నమెంట్ జాబులే కాదు, అదేవిధంగా అందరూ ఆర్థికంగా కోట్ల రూపాయలు సంపాదించడమే కాదు, అందరికీ కూడా వెల్ నాలెడ్జ్డ్ ఒక పర్సన్. ఈరోజు అంటే నేను అనే పర్సన్ ఈ విధంగా స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను, మనందరం మాట్లాడగలుగుతున్నాము. బయట బిజినెస్లో వాళ్ళ బిజినెస్లో రాణిస్తున్నారు, జాబ్లలో రాణిస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఆ స్కూల్ వాటరో లేకుంటే ల్యాండ్ లొకేషనో ఏదో కానీ సారు పుణ్యమో చాలా మంచి సక్సెస్గా ఉన్నారు, వెల్ నాలెడ్జ్గా ఉన్నారు. సక్సెస్ కన్నా దానికి కూడా నాలెడ్జ్గా ఉన్నారు. సక్సెస్ ఈరోజు ఒక రోజు ముందుకు రావచ్చు, ఒక రోజు తెల్లారి రావచ్చు ఒకరు సక్సెస్, కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రులు మాట్లాడమంటే సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడాలంటున్నారు. అందరికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ చెప్తాను. బరాక్ ఒబామా తన 25 years ఏజ్లో స్టార్ట్ చేశాడు జాబ్, కానీ వేరే కానీ స్టార్ట్ చేసి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. 60 years లోపల రిటైర్మెంట్ అయ్యి బ్యాక్ అయ్యాడు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రంప్ 35 yearsలో స్టార్ట్ చేసిండు అతని కెరీర్ని టిల్ బ్యాటింగ్.
ఓకే, అందరు తెలుసు తను ఏం చేస్తున్నాడు. అందుకని సక్సెస్ అనేది ఒకరికి ముందు రావచ్చు, ఒకరు వెనక రావచ్చు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు సాగండి అందరు కూడా, ఓకేనా? ఇంకోటి వ్యవసాయం కూడా, వెంకటేశ్వర రెడ్డి సార్ కూడా వ్యవసాయం చేసినప్పుడు, నేను ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఇంటికాడ ఉన్నప్పుడు కూడా సార్ నాకు సార్కు కుటుంబం అనుభవం ఎక్కువ ఉంటుంది. సార్ వచ్చినప్పుడు కూడా వ్యవసాయం చేసినా కూడా చదువుకున్న వ్యవసాయం చేయమంటారు. చదువుకున్న వ్యవసాయం చేయడంలో మన రమణారెడ్డి శంకర్ అంటే ఎస్ఐ జాబ్ చేసి బ్యాక్ వచ్చిండు. రమణారెడ్డి దేవన్ నుంచి రమణారెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు. ఈజ్ సక్సెస్ఫుల్ ఫార్మర్. మన బ్యాచ్లో అయితే నాకు తెలిసిన కాడికైతే సక్సెస్ఫుల్ ఫార్మర్. కృష్ణారెడ్డి నాకు తెలియదు సరే నాకు తెలియదు. సరే, ఎనివే అందరూ వీడికి వచ్చినందుకు చాలా సంతోషము. మళ్ళీ అంటే ఇది సిల్వర్ జూబ్లీ, 25 years సిల్వర్ జూబ్లీ. తర్వాత ఒకవేళ 50 yearsకు అందరు రావాలని మళ్ళీ కోరుకుంటున్నా. 50 years తర్వాత కర్రలు పట్టుకొని వస్తారు, ఎట్లా పట్టుకొని వస్తారో చూద్దాము. అందరు రావాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ సార్, మా అందరికీ కష్టమో నష్టమో ఏదైనా సరే, ఇంకొకటి చిన్న ఇందులో ఒక మెమరీ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఆర్గనైజ్ చేసిన మల్లిక ఆర్గనైజ్ చేస్తే, ఎందుకంటే తర్వాత వచ్చేసి కృష్ణారెడ్డి దాన్ని ఓవర్టేక్ చేసి కృష్ణారెడ్డి తీసుకుంటూ కృష్ణారెడ్డి సారథ్యంలో సక్సెస్ చేసిన ప్రోగ్రాము. అయితే కృష్ణారెడ్డి 10th class ఉన్నప్పుడు ఒక చిన్న పని చేసిండు. ఏం చేసినంటే 10th classలో అందరం ఆడనే పండుకుంటున్నాం స్కూల్లో. అందరం ఆడనే పండుకొని అందరం అయిన తర్వాత అందరికీ ఎలర్జీ వచ్చింది. ఎలర్జీ వస్తే మా రెవల్యూషన్ భావాలు ఎట్లా ఉండే అంటే, అప్పట్లోనే ధైర్యం ఎట్లా ఉండంటే, ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే సర్పంచ్ లేకుండా లెటర్ రాసి ఎంపీటీఓకి ఇవ్వడం లేకుండా ఇస్తున్నాం కదా, ఆర్టీ వేయడం ఇస్తున్నాం కదా. ఆ రోజుల్లోనే మేము 10th class ఉన్నప్పుడే ఒక లెటర్ రాసి అందరం సంకల్పి శకుల మేడంకి ఇచ్చినాం. మేడంకి ఇస్తే మేడం లంచ్ టైంలో ఇచ్చిన మేడము. తర్వాత మేడం నిమ్మలంగా 3 గంటలకు స్టార్ట్ అయింది, వచ్చింది 3 గంటలకు వచ్చింది. 3 గంటలకు వచ్చి నాకు తెలిసి ఆ వరల్డ్ మ్యాప్కు, ఇండియా మ్యాప్కు, మన స్టేట్ మ్యాప్కి సంబంధించిన రూల్ కర్రలు మొత్తం ఆ టైంలో మేమున్న టైంలో వెళ్ళిపోయినాయి, క్లోజ్ అయినాయి ఆడికి. అప్పటికి ఒక్క కర్రలేకుండా నిరిగిపోయినాయి మొత్తం. అందరికీ క్లాస్లో దెబ్బలు తినడం అంటే ఓలేరు. ఇంకొకటి, ఇందులో 10th class నుంచి 2nd class నుంచి 10th class వరకు ఉన్నది సమర్థం. గుండె కృష్ణారెడ్డి, నేను, ఇంకెవరు ఉన్నారా 2nd to 10th? అమ్మాయిల రాధిక, మల్లేశ్వరి, సైదమ్మ, ఖజిత, ఇంతవరకు ఉన్నాము. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు విద్యాబుద్ధులు ఇచ్చిన గురువులందరికీ కూడా మరోసారి పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకటరెడ్డి, మాది ఇక్కడే కోదండాపురం. మన బ్యాచ్లో, మన క్లాస్లో 5గురం మా ఊళ్ళో ఉంటాం. 4 కజిన్స్. పోసిరెడ్డి. ఓకే. 10th class నేను 6th వచ్చాను నేను ఆ స్కూల్కి. 6th నుంచి కొంచెం ఒబీడియంట్గా ఉండేవాడిని, బాగా ఒబీడియంట్గా, సైలెంట్గా, ఎవరితో మాట్లాడకుండా. మ్యాక్సిమం ఎవరితో ఎక్కువ అల్లరి కూడా ఎక్కువ కనిపించదు. అంటే లోపల ఉండొచ్చు కానీ ఎక్కువ కనిపించలేదు. 10th classలో బాగానే చేసేవాళ్ళం. 10th class రిజల్ట్స్లో నేను స్కూల్ టాపర్ సార్. అప్పుడు నేను స్కూల్ టాపర్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి నాకు తెలియకుండానే స్కూల్ నుంచి సృజనా కాలేజీ వాళ్ళు నా మెమోస్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. స్కూల్కి వచ్చి మెమోస్ అడిగితే మీ అప్పటికే తీసుకెళ్ళారని చెప్పారు. నాకు ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ. దాని తర్వాత డిగ్రీకి మళ్ళీ రామకృష్ణ వాళ్ళకి అక్కడ తీసుకెళ్లారు. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ చేశాను. దాని తర్వాత నేను ఎంసీఏ, నాది హైదరాబాద్లో ఎంసీఏ కంప్లీట్ చేశాను. ఈ కంప్లీట్ అవుతున్న టైంలోనే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ కూడా కాలేజ్ టాపర్ ఉండేది సార్, 1st year 2nd year వరకు. ఆ ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు సాఫ్ట్వేర్ వచ్చేసి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత అప్పుడు ఈ నోటిఫికేషన్స్ రావడం, ఇంట్రెస్ట్ లేదు, పోలీసులో రావాలని ఇంట్రెస్ట్ లేదు. ట్రై చేద్దాం, మా ఫ్రెండ్స్, మా శేఖర్ అని మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఉండే శేఖర్ రెడ్డి, వాడు ట్రై చేస్తుంటే వాడికి నా ముందు బ్యాచ్లో ఈజీగా వచ్చేసింది అన్నట్టు. అరే ఇంత ఈజీనా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేసిన. నేను చాలా తక్కువ ప్రిపరేషన్తోనే వచ్చింది. 2012లో సెలెక్ట్ అయ్యాను నేను. హైదరాబాద్ సిటీలో మ్యాక్సిమం 8 years హైదరాబాద్ సిటీలో సర్వీస్ చేసిన తర్వాత నల్గొండ వచ్చాను. నల్గొండ 1 town, గరిడపల్లి, నాగారం, తర్వాత ప్రమోషన్, తర్వాత సిఐగా ఫస్ట్ పోస్టింగ్ దేవరకొండ టౌన్. ఈ అంత ఎక్స్పీరియన్స్ నేను హైదరాబాద్లో ధూల్పేటలో చేశాను ఒక 4 years వరకు. చాలా టఫ్ జాబ్ పోలీస్లో. పర్సనల్ లైఫ్ అంతా కూడా మనకి పర్సనల్ లైఫ్ అంతా కూడా చాలా దూరం అవుతుంది. మ్యాక్సిమం ఫ్రెండ్స్తో నేను చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్తో దాదాపు టచ్లో ఉన్నా. ఇందులో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 50% దాదాపు అప్పుడెప్పుడో మాట్లాడుతూ ఉంటాం కానీ ఏదో కొంచెం లోపంగా అనిపిస్తుంది. పోలీసులో వెళ్ళిన తర్వాత
ఎక్కువ రోజులు ఎక్కువ ఎవరితో టైం స్పెండ్ చేయడం కానీ ఫోన్ గంటలు గంటలు మాట్లాడడం కానీ కుదరదు. ఇప్పుడు మా ఆవిడ ఫోన్ చేస్తుంది, ఫోన్ పక్కన ఎత్తట్లేదు. ఎట్లా ఉంటుందంటే లైఫ్ కొంచెం బిజీ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కొంచెం లోటుగా అనిపిస్తుంది. స్కూల్ లైఫ్ 10th క్లాస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే ఒక పీరియడ్ అన్నట్టు. ఆ పీరియడ్లో చేసిన అల్లరి కానీ, ఆ టైంలో చదివిన చదువు కానీ, లేకుంటే చెప్పిన టీచర్స్ కానీ చాలా వరకు గుర్తుంటారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ నాకు ఇంతవరకు గుర్తులేదు. టీచర్లు కూడా గుర్తుపట్టే పరిస్థితి, వీళ్ళని గుర్తుపట్టినట్టు కూడా ఇంత తర్వాత చెప్పిన వాళ్ళని కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే 10th క్లాస్ మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ అనేది ఒకవేళ కంటిన్యూ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. దాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని, అందరూ టచ్లో ఉండాలని, ఒకరికొకరికి ఎవరికైనా సాయం అవసరమైనప్పుడు చేసుకోవాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్లో చాలాసార్లు చాలా అల్లరి చేశాం సార్. మాధవ్ గారితో వాడు టెక్నికల్గా ఎలక్ట్రీషియన్, వాళ్ళ నాన్న ఎలక్ట్రీషియన్ అవ్వడం వల్ల నైట్ స్టడీ అవర్లు ఏదైనా వద్దు అనుకున్న రోజు వాడికి కొంచెం ఎంటిస్తే వాడేదో ఫేస్ టు ఫేస్ చేయడం, దాంట్లో ఫీజులు పట్టేయడం, దాని తర్వాత నిద్రపోవడం. ఆ మేడం 2-3 సార్లు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ గేట్ దగ్గర స్ట్రీట్ లైట్ కింద కూర్చోబెట్టింది. ఒకరోజు స్ట్రీట్ లైట్ కింద కూర్చోబెట్టి కూడా చదివిపించింది. ఆ మేడంని తిట్టుకునే వాళ్ళం, కానీ మేడం డెడికేషన్ అట్లా ఉండేది, కంపల్సరీ చదివిపియాలని అట్లా ఉండేది. మేడం అక్కడి నుంచి మేడం యొక్క పోలికలు కనపడాయంటే కూడా కొంచెం దడ దడ అంటుండే, లోపల అంత భయం ఉంటుండే. అది ఎక్కడ కూడా దాని తర్వాత జరిగిన ఏ పరిస్థితుల్లో కూడా టీచర్స్కి ఎక్కడ భయపడ్డట్టు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ టైంలో భయపడ్డట్టు ఎప్పుడు కూడా భయపడలేదు. ఆ భయమే ఆ ఒబీడియన్స్ నేర్పించిందేమో, ఇప్పటిదాకా ఎక్కడి దాకా వచ్చేటట్లు చేసిందేమో. థ్యాంక్ యూ సార్. దీనికి ప్రోగ్రామ్కి మీ అన్నీ ఏదైనా పనులు ఉన్నా వదిలేసుకొని 25 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. దానికి వచ్చి మమ్మల్ని మళ్ళీ ఒకసారి ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా 2000-2001 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహణ తీసుకున్నటువంటి విద్యార్థి, కార్యోన్ముఖులు చేసినటువంటి విద్యార్థి, చిరంజీవి విద్యార్థులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, నాకు మీకు దారి చూపినటువంటి మా అన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, నా సహచర ఉపాధ్యాయ సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. నేను వీర్లపాలెం హై స్కూల్, యాదాద్రి థర్మల్ ప్లాంట్ వీర్లపాలెం హై స్కూల్లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్. మా మేడం మిర్యాలగూడ గర్ల్స్ హై స్కూల్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. మా పాప ఒక బాబు నాకు. మా పాప చార్టెడ్ అకౌంట్ CA, డిఆర్జీఏ కంపెనీ ఇండియా మొత్తం లిక్కర్ చూస్తుంది. సౌత్ ఇండియాలో మా పాప సౌత్ ఇండియా మొత్తం చార్టెడ్ అకౌంట్ డిఆర్జీఏ కంపెనీకి. మా అల్లుడు అదే డిఆర్జీఏ కంపెనీ నార్త్ ఇండియా లిక్కర్ మొత్తం మా అల్లుడు చూస్తాడు, CA. మా బాబు IIT మద్రాస్ ఇప్పుడు జాబ్ చేస్తుండే సాఫ్ట్వేర్గా బెంగళూరులో. సరే, ఏదేమైనప్పటికీ నాకు మీ అందరిని చూస్తూ ఉంటే మీరందరూ కూడా చాలా మంచిగా, సంతోషంగా, అందరూ ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా సుఖజీవనాన్ని గడుపుతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరంతా
సరే మనం ఏదైనా కూడా ఎక్కువ ఆశించొద్దు. మనం మంచిగా ఉన్నామా లేదా బ్రతకడం కొరకు అనేది అది చూసుకోవాలి. అంతే తప్ప ఏదో కష్టపడకుండా ఏదైనా కూడా రావాలంటే, విశ్రాంతి జీవితం సుఖమయం గడపాలంటే ఏది కూడా మనం గడపలేం. ఉదాహరణకి ఒక చిన్న ఒక కథ చెప్తా. ఓ కాకి తిరిగి కష్టపడి ఆహారాన్ని సంపాదించుకొని ఒక చెట్టు పైన హాయిగా కూర్చుంటూ నిద్రపోతూ ఆహారాన్ని తింటూ ఉంటుంది. అదే టైంలో ఒక కుందేలు ఆ చెట్టు కిందికి వచ్చి కూర్చుంటుంది. ఆ కాకి అడుగుతుంది, ఏంది కుందేలు బా అంటే, నేను విశ్రాంతి తీసుకోవచ్చా ఈ చెట్టు కింద అంటే, తీసుకో, మంచిగా చల్లగా ఉంటుంది, నిద్రపో అని చెప్పి అది కాస్త చెట్టు కింద కూర్చొని హాయిగా నిద్రపోయింది. హాయిగా నిద్రపోతే ఊరుకుంటారా? ఆ నక్కో కుక్కో మనిషో ఎవడో ఒకడు వచ్చి ఆ కుందేలు లేపుకొని పోయింది అది నిద్రపోతే. ఎప్పుడైనా సరే కష్టపడి పైకి వచ్చినట్లయితే విశ్రాంతి సమయంలో సుఖమయంగా ఉండొచ్చు. కష్టం చేయకుండా నేను కిందనే ఉండి సుఖపడతానంటే జీవనంలో మనం ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు మనం ఉన్నాం, కష్టపడాలి. ఇంకో విషయం కూడా, మీరు ఈ జీవన గమనంలో మీరు తిరుగుతూ ఉంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పేవాళ్ళు చెప్తా ఉంటే వినండి, వింటే మిమ్మల్ని మంచివాళ్ళు అనుకుంటారు. కానీ బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ ఆ విషయాన్ని మనం స్వీకరించాలా స్వీకరించొద్దా నిర్ణయం మనమే తీసుకోవాలి. అది మంచా చెడా అనే నిర్ణయాన్ని మనం తీసుకొని మాత్రమే అడుగులు ముందుకెయ్యాలి. సరే, ఏదేమైనా కూడా మీరు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు. సరే, చాలా సంతోషం. సరే, ఆ విషయం అప్పట్లో ఏదేమైనా కూడా నేను మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే మీ మంచి కొరకే చెప్పేవాళ్ళం. మీ మంచిగా చెప్తాం తప్ప వేరే రకంగా చెప్పాం. కాబట్టి మీరు సరే, ఇప్పుడు మీకు ఎక్కువ టైం కూడా చాలా అయింది, చాలా మాట్లాడవలసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నేనే ముందు. సరే, తర్వాత కూర్చొని బోరు కొడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయాలు చెప్పాలి. నేను చాలా కష్టపడి పైకి వచ్చిన, ఆ కష్టానికి నాకు దారి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా అన్న, నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఉండటానికి నేను ముఖ్యంగా ఈ స్టేజ్ మీద గౌరవంగా మీకంటే ఎక్కువ కూడా సరే మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది. ఎక్కడ సిద్ధార్థ మీటింగ్ పెట్టినా మా గురువుగారు గారి గురించి నేను వస్తాను తప్పనిసరి. ఎందుకంటే వారు నాకు దారి చూపించారు, నా టాలెంట్ని గుర్తించారు. ఇంకా నేను చాలా ఇంటీరియర్ నుంచి వచ్చా. నేను ఇంకా మంచి పొజిషన్, నేను ఉపాధ్యాయ లీడర్ని జిల్లా మొత్తం, ఇంకొక మంచి పొజిషన్లో ఉండేవాడిని. చివరిలోకి వచ్చి చివరిలో ఒక్క రోజైతే పై స్టేజ్లో నేనే జిల్లా మొత్తానికి లీడర్ని. మా అన్నగారు కూడా నన్ను ప్రోత్సహించారు. చేజారిపోయింది, ఉపాధ్యాయ లీడర్ని, నాకు అంత గుర్తింపు ఉంది. ఇప్పుడు మన రాధికా మేడం వాళ్ళ సారు పిఆర్టీ జనరల్ సెక్రటరీ. అట్లా ఈ విధంగా సరే ఉపాధ్యాయ సంఘంలో నేను కీలకంగా పనిచేస్తూ ఉన్నాను. సరే, ఏదేమైనప్పటికీ హ్యాపీగా ఉన్నాను. మీరంతా కూడా సుఖ సంతోషాలతో చాలా హాయిగా మంచిగా జీవనం గడపాలని కోరుకుంటూ, మా పోషి నాతో ఎప్పుడు ఉంటాడు, సార్ మేము ఇద్దరం కలిసి తిరుగుతుంటాం. మీరు కూడా ఏ ఫంక్షన్కి వచ్చి ఇద్దరం కలుస్తాం, మంచిగా సరదాగా ఉంటాం. గురువు శిష్యులు లెక్క ఉండం, మేము అంత క్లోజ్గా ఉంటాం అన్నమాట మేము. అందుకనే ఫోన్ చేసి సార్ తప్పకుండా రావాలి అని అంటే ఒక ప్రోగ్రాంకి మా మేడాన్ని పంపి ఈ ప్రోగ్రాంకి నేను తప్పకుండా రావడం జరిగింది. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచిగా హాయిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కాశీనాథ్ సార్కి, తర్వాత మిగతా ఉపాధ్యాయ మిత్రులంటే ఆనాటి నెక్స్ట్ నాటి పూర్వ విద్యార్థులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. నేను సిద్ధార్థ స్కూల్లో కొన్నిసార్లు చేసిన. ఒకసారి అంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో చేసిన, పార్ట్ టైంగా చేసిన, తర్వాత 1 ఇయర్ ఫుల్ టైం చేసిన.
అనివార్య కారణాల వల్ల చెరుకుపల్లి పోయాను నేను, వివేకవర్ధిని వాడు అక్కడికి వచ్చి ఉండే. అయితే ఇక్కడ ఈ స్కూల్ ఏంటంటే మెయిన్ డిసిప్లిన్కి మారిపోయారు ఏంటంటే యాక్చువల్గా సారు వెంకటేశ్వర రెడ్డి సార్ కాడ మనం డిసిప్లిన్ నేర్చుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. నాకు యాక్చువల్గా నేను ఒక బీఈడ్ చేయలే, అప్పటికి డిగ్రీ అయిపోయింది అంతే. డిగ్రీ అయిపోయినాక చెరుకుపల్లి వెళ్ళినా. కొంచెం అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ ఈ స్కూల్లో చేయడం, తర్వాత సార్ కింద చేయడం అనేది కష్టం. ఇంకా మేడం కింద చేయాలంటే ఇంకా కష్టం. ఎందుకంటే కొంత జస్ట్ ఏడకింత తేడొచ్చినా కూడా అంటే టైం టు టైం లేట్గా పోయినా కూడా ఒప్పుకునేది కాదు మేడం కూడా. సో అక్కడికి వెళ్ళినాక 1 సంవత్సరానికి నేను అక్కడ హెడ్ మాస్టర్ చేశాను. నాకు యాక్చువల్గా బీఈడ్ లేదు, ఏం లేదు. నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు దాంట్లో. అనివార్య కారణంగా పోవడం వచ్చింది. అక్కడ పోయినాక కొంచెం అక్కడ కూడా మంచి ఒక ప్లేసే ఉండే. అక్కడికి వచ్చేసినాక మళ్ళీ ఇక్కడ లోకల్లో నాగార్జున స్కూల్ పెట్టినాక ఇక్కడికి వచ్చిన. సో ఇప్పటికి కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా. కాబట్టి దరిద్రం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రాలే. ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే రాధిక ఉంది, డి రాధిక అమ్మాయికి అసలు చదివితే రాదు ఎవరికి జాబ్. మాకేం కొట్టుకుంటున్నాం జాబ్ రావాలని. అమ్మాయికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వచ్చింది, జాబ్ వచ్చింది ఆల్రెడీ, పోలే. అంటే అమ్మాయికి ఉన్న కాన్ఫిడెన్స్ అయినా నెక్స్ట్ అయినా కొట్టుకుంటూ దూరంగా వచ్చింది. నేను చెప్పిన చెరుకుపల్లిలో అమ్మాయికి వచ్చింది జాబ్ ఫస్ట్ అపాయింట్మెంట్. కాకపోతే వదులుకున్నది, ఎందుకంటే ఇంటికాడ పిల్లల్ని కొంచెం బాగా చూసుకోవాలి అదని. సో నాకైతే కొంత బాధనే ఉంది రాధిక ఏమన్నా కానీ. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు అది. నాకు ఎడ్జిట్ వచ్చేది అప్పట్లో. కాకపోతే ఎడ్జిట్ ఎవరు చేస్తారు, మనకు మ్యాథ్స్ చెప్పినాం కదా, మనకు మ్యాథ్స్ ఒక్కటి చదువుకుంటే అయిపోతుంది, ఓ జీకేనో అప్పుడు సైకాలజీ చదివి ఉండేది, ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే. కానీ అప్పట్లో పోస్టులు లేవు, రాలేదు. నీకు రావడం ఇప్పుడు ఈ కాంపిటీషన్లో రావడం అనేది, మళ్ళీ ఓపెన్ కేటగిరీలో రావడం అనేది మామూలు విషయం కాదు. నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా. కాకపోతే జైన్ కావాల్సి ఉంది. జైన్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు సెలవు పెట్టుకుని అయిపోతుండే, ఏం కాకపోతే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ జాబ్కి రావాలనేది కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. హెవీ కాంపిటీషన్, అప్పుడు పరిస్థితులు ఎట్లుండో ఏందనేది. ఓకే, తర్వాత ఇప్పుడు కూడా నేను టీచింగ్ చేస్తున్నా ఆల్రెడీ. ఇక్కడ ఆశ్రమ స్కూల్ అని ఉంది. ఆశ్రమ స్కూల్లో 6th to 10th వరకు చెప్తాను నేను. 3rd to 10th ఉంది అలా. కాకపోతే అవుట్ సోర్సింగ్ చెప్తా. ఒక సాక్షి రిపోర్ట్గా చేస్తున్నా. నెక్స్ట్ అంజనేయులు సార్ వాళ్ళ స్కూల్ ఉంది కదా, శాంతనికేతన్, దాంట్లో ఒక 10th క్లాస్ ఒకటి డీల్ చేస్తున్నా ఇప్పుడు కూడా. సో ఇది నా జీవితం. నాకు ఒక 2 పిల్లలు, పెద్దోని బీ ఫార్మసీ అయిపోయింది, చిన్నోని కూడా బీటెక్ అయిపోయింది, పెద్ద పిల్లలు అయినారు. ఊర్లో వ్యవసాయం, ఒక పేపరు, ఒక స్కూలు, ఇదే మన జీవితం. పెద్ద వరకు అంకితం అయిపోయినాం. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక్కసారి ఉన్న గుర్తుపెట్టుకొని ఈ సమావేశానికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇలాంటిది మాది 92 బ్యాచ్. మా 92 బ్యాచ్లో కూడా మంచి సార్లు గవర్నమెంట్ ఇప్పుడు గెజిటెడ్ హెడ్ మాస్టర్లు డి వెంకన్న అని, పంతులు విజయరెడ్డి ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కానీ చేసుకోలేకపోతా ఉన్నాం మేము. అందరు అవుతున్నారు, లాస్ట్కి వస్తే వాళ్ళకి ఏదో అవుతుంది. కానీ ఇంతమందిని గ్యాదర్ చేసినంటే మామూలు విషయం కాదు ఇది. మీ అందరికి కూడా దానికి కూడా ధన్యవాదాలు. ఓకే, 2000-2001 పూర్వ విద్యార్థులు సిద్ధార్థ విద్యానికేతన్ హై స్కూల్ వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచర్కు విద్యార్థి ఉన్న రిలేషన్ చాలా దూరం అయిపోతున్న సందర్భంలో కూడా మీరు గుర్తుపెట్టుకొని, ఈ సార్లను గుర్తుపెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయము. నా పేరు సత్య సార్. నేను 98-99లో వచ్చిన స్కూల్, ఒకటే ఇయర్ ఉన్నాను. నేను అప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, అది ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్ చెప్పేవాడిని. అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక్క నిమిషం లేట్ అయినా కూడా స్కూల్ పోకు, కంపల్సరీ నేను సెలవు పెట్టుకునేది. కంపల్సరీగా నేను 1 నిమిషం లేట్ అయినా కూడా ఆ రోజు సెలవు పెట్టుకొని ఇంటి దగ్గర ఉండేది తప్ప, క్రమశిక్షణతోటి ఆ విధంగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి విషయాలు లేవు. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చాలా నిబద్ధతతోటి ఆ రోజుల్లో చెప్పినటువంటి విధానం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎంతసేపు నా పైసల కొరకు పనిచేసే సార్లే ఉన్నారు తప్ప, అప్పుడు మేము పైసలు ఎప్పుడు కూడా లెక్క పెట్టుకోకపోయి జీతాలు అప్పుడు ఇచ్చేది ఏంటి జేబు ఖర్చు కూడా సరిపోదు. కానీ టీచింగ్ ఒకటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే చెప్పేది అప్పుడు. ఇప్పుడు టీచింగ్ ఇంట్రెస్ట్ లేకున్నా అవసరం కొరకు చేసే వాళ్ళు ఎక్కున్నారు. కాబట్టి టీచింగ్ ఫీల్డ్లోకి రావాలని ఎవరైనా సరే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రావాలి తప్ప పైసల కొరకు పోతే మాత్రం విద్యార్థులకు న్యాయం జరగదు. పాఠశాల నిర్వహించే వాళ్ళు కూడా కొంత సేవాభావంతో పనిచేయాలి. లేకపోతే ఏమవుతుందంటే పూర్తిగా కమర్షియల్ అయినప్పుడు విద్యార్థులు కంపల్సరీగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకొని మన పిల్లల్ని కానీ మంచి పాఠశాలకు పంపించినప్పుడు మాత్రమే ఉపయోగంలో ఉంటుందని చెప్పి నేను చెప్తూ మరొకసారి వీళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి, కాశీ యాదవ్ గారికి, మిత్రుడు రామరెడ్డి సారు, వెంకటయ్య సారు,
జానయ్య సారు, నాగేష్, వెంకటయ్య, వెంకన్న సారు వాళ్ళకు, అలాగే విద్యార్థులకు శుభాభివందనాలు. నేను సిద్ధార్థ స్కూల్లో 1 year నేను మా సిస్టర్ ఇద్దరం పనిచేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళి స్కూల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మేము స్కూల్ స్టార్ట్ చేసి కూడా 25 years అయిపోతుంది ఈ సంవత్సరం. 2001లో మీ బ్యాచ్ తర్వాతనే స్కూల్ రన్ చేసినాం. 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. నాకు ఒక బాబు బీటెక్ 2nd year ఇప్పుడు, పాప వెటర్నరీ సైన్స్ 1st year ఇప్పుడు. మా మేడం హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు, నేను స్కూల్ రన్ చేస్తున్నాను. మరి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడంలో మనందరం ఇలా కలిసి ఉండడానికి ఒక గొప్ప వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి సారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ లేదు అక్కడ. ఈ వాటర్ ప్లాంట్ వచ్చిన తర్వాత బిఫోర్ వాటర్ ప్లాంట్ ఆఫ్టర్ వాటర్ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు కనీసం మంచినీళ్ళే దొరకపోయేది. సార్ అప్పుడు నాకు తెలిసి ఎన్నో బోర్లు వేసిండు ఆ స్కూల్లో. అలాంటి డ్రాట్ కండిషన్లో ఉన్నప్పుడు పిల్లలకు, అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్ ఉండకపోయేది. టీచర్స్ అలాగే ఉండేది, పిల్లలు అలాగే ఉండేది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఒక డ్రాట్ ఏరియాలో ఫస్ట్ ఎక్కడో చిన్న ఇంట్లో స్టార్ట్ చేసి మళ్ళీ ఓన్ బిల్డింగ్ తోటి పెట్టి, తనే కాకుండా మరి ఉన్నటువంటి పిల్లలకు అలాగే కొంతమంది టీచర్స్కు ఉపాధి కల్పిస్తూ, మరి టీచింగ్ కూడా ఎలా ఉండేదంటే ఒక క్రమశిక్షణ. ఫస్ట్ ఇప్పటికి కూడా సరే మేము స్కూల్ నడుపుతున్నా కూడా సార్ నుంచి కొన్ని రిసీవ్ చేసుకొని సారు అడుగుజాడల్లోనే మేము పోతున్నాం. మరి అలాంటి గొప్ప వ్యక్తులు అంటే ఇందాకే ఆ మేడం చెప్పినట్టుగా సారు గవర్నమెంట్ టీచర్ కంటే కూడా ప్రైవేట్ టీచర్గా ఉంటే ఇంకెక్కువ మందికి సర్వీస్ చేసేవారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే అంత గవర్నమెంట్ రూల్ ప్రకారం సారు అక్కడ పోయి ఒక చిన్న స్కూల్లో పనిచేసిండు. ఇదే స్కూల్లో ఉన్నట్లయితే ఈరోజు మరి ఇంకా జిల్లాలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అయి ఉండేవాడు. అలాగే ఇలాంటి ఎంతోమంది విద్యార్థులు ఇంకా తయారు చేసేవారు. ఏదేమైనా ఇంతమందికి మంచి క్రమశిక్షణ నేర్పించి చేసినందుకు సారుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా. ఇంకా నేను 1 year మీకు టీచింగ్ చేసిన, కాకుంటే మీతో ఉన్నటువంటి అనుబంధం చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చాలా క్లోజ్నెస్, ఫ్రెండ్స్ లాగా ఎక్కడ కలిసినా కూడా. ఇక్కడ వచ్చినామంటే బ్యాచ్ ఉంటుంది, వాటర్ ప్లాంట్ బ్యాచ్, సైద్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాధవ్ రెడ్డి, నాగరాజు, ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా మా స్కూల్ నుంచి స్కూల్ గణేష్ నిమజ్జనానికి వస్తున్నామంటే నాగరాజు ఫోన్ చేస్తే ఇక్కడ అన్ని అకామిడేషన్ మా పిల్లలందరికీ కూడా. అంటే ఎప్పుడో 25 సంవత్సరాల కింద మేము జస్ట్ అటు 1 సంవత్సరం విద్యాబోధన చేసినందుకు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం అంటే హ్యాట్స్ ఆఫ్ మీరు. అంటే ఇప్పుడున్నటువంటి చిల్డ్రన్స్ జస్ట్ 1 year అయిపోయినా కూడా వాడు మనల్ని నమస్తే, ఇప్పుడు కాదు ప్రజెంట్ చదువుతున్నాడు కూడా నమస్తే పెట్టేటువంటి సందర్భాలు కూడా లేవు. మరి అలాంటిది మీరు అంటే అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది అంటే చాలా మిమ్మల్ని చూసి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఈరోజు మీరంతా కూడా పేరెంట్స్, మరి టీచర్ యొక్క గొప్పతనాన్ని మీ పిల్లలకు చెప్పండి. ఈరోజు చదువు మీద పిల్లలకు అసలు ధ్యాస లేకుండా పోయింది. కనీసము 10th, 8th, 9th, 10th స్టూడెంట్స్కు క్లాస్ చెప్పాలి అంటే మాలాంటి సీనియర్ టీచర్స్ పక్కన అటు ఇటు తిరుగుతుంటేనే మామూలుగా కొత్త టీచర్స్ వచ్చి చెప్పేటువంటి సందర్భం ఉంది, లేకుంటే ఎవడు కూడా వినేటువంటి పరిస్థితి లేదు. మరి మీ ముందున్నటువంటిది ఏంటంటే ఒక మంచి సమాజాన్ని తయారు చేయాలి అంటే మరి మీరు కూడా మీ పిల్లలకు గురువు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ, పిల్లల్ని కొట్టగానే వెంటనే టీచర్ మీద పోయి ఫైటింగ్ చేయడం కానీ ఇట్లాంటిది నివారించే దాని వైపు మీరు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ బ్యాచ్లో స్టార్ అంటే వెంకటరెడ్డి. అంటే వెంకటరెడ్డితో పాటు ఇంకొక 5 నుండి కృష్ణారెడ్డి కూడా మంచి క్లవర్, కాకుంటే కోచ్ చెక్కలు కూడా అప్పట్లో బాగా చేసేది. మరి ఇంకా ఇందులో ఒక 2-3 CIలు కూడా అయ్యే అవకాశం ఉండే, కాకుంటే మిస్ అయింది. కంగ్రాట్స్ వెంకటరెడ్డి. మేము కూడా అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటాం మా స్టూడెంట్ ఇట్లా CIగా ఉన్నాడు, టీచర్స్గా ఉన్నారు అని. మరి అలాంటి అంటే పేరెంట్స్ కూడా ఏముంటుంది, మా పిల్లవాడు ప్రయోజకుడు అయినప్పుడు ఎంతైతే సంతోషపడతాడో, మా స్టూడెంట్ 1 year స్టూడెంట్ అయినా కూడా మా స్టూడెంట్ CI అయిండు, ఇట్లా గొప్ప వ్యక్తులయ్యారని చెప్తున్నాం. ఈ బ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ అందరూ వెల్ సెటిల్డ్. అంటే అగ్రికల్చర్ చేసినా కానివ్వండి, ఇప్పుడు కోదండపురంలో అందరూ 2 అగ్రికల్చరు ప్లస్ ఇది, మరి అందరు కూడా చాలా బాగున్నారు. మరి చాలా సంతోషం. మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు పేరు పేరున
ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ఎక్కువ రిస్క్ తీసుకున్న మల్లీశ్వరి, కృష్ణారెడ్డి వీళ్ళు బాగా చాలాసార్లు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ. ఉండొచ్చు, నేనంటే భయం ఉండొచ్చు అనుకుంటా క్లాస్లోకి వస్తే, కానీ ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదమ్మా ఎవ్వరిని కూడా. కొట్టాలంటే వాడిని ఏమన్నా కొట్టాలనుకున్నాం అనుకోండి, వాడు తెల్లారి వాడే సాయంత్రం ఏమన్నా రాగా కూడా ఏదన్నా రాళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఒక్కొక్కడు. సో అప్పటిది వేరు ఇప్పటి వేరు చాలా, అసలు నిజంగా కూడా దాన్ని తలుచుకుంటేనే ఇప్పుడు అనిపిస్తుంది. కాకపోతే మ్యాథ్స్ టీచర్ ఎవడైనా కొంచెం దండిస్తూనే ఉంటాడు, దండించకుండా ఉండరు మ్యాక్సిమం. కాకపోతే ఇప్పుడు కూడా భయపడతారులే, కానీ అంత లేదు, అప్పటికంత లేదు. ఇప్పుడు అప్పటికి వెళ్ళాలన్నా ఏదైనా తిట్టినా ఓకే, తిట్టకున్నా ఓకే, కొంచెం అంటే తిట్టినా కూడా ఏమన్నా అంటే పిల్లల నుంచి కూడా భయపడుతుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు, నైట్ కాదు పొద్దుట సాటుకు వచ్చినా కూడా ర్యాలీ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. ఓకే, మీ అందరికీ మళ్ళొకసారి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైన విద్యార్థులకు నాకు శుభాకాంక్షలు. ఈరోజు మంచి రోజు. 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యార్థులు కలుసుకోవడము చాలా అభినందనీయం. నేను లోయర్ సెక్షన్ ఎక్కువ మ్యాథ్స్ తెలుగు చెప్పేది, ప్రతి ఒక్కరికి 20 ఎక్కలు నేర్పేది నేను. ఇప్పుడు ఎవరికైనా 20 ఎక్కలు రానేరావు అసలు తిరుగుల మీద వేసేది. నేను మాత్రం ఎక్కలు రాని వాళ్ళకి అప్పుడు బ్యాగులు ఉండే బ్యాగ్ మీద పోట్నా కూడా ఒక ఎనుకొని కూర్చోబడేది కాదు. నన్ను అసలు యాక్చువల్గా కొట్టబోయేది, బ్యాగ్ను కొట్టేది, పియాను కొట్టబోయేది, బ్యాగును కొట్టేది. బ్యాగ్ కొడితే బ్యాగ్ సోప్పుడు అంటే అలాగే ఎనుకొని ఉండేది అట్లా. దీని మొత్తానికి కారణం మన వెంకటేశ్వర రెడ్డి గారు. ఆ రోజు స్కూల్ పెట్టకుంటే వీళ్ళందరూ ఇక్కడ కలుస్తున్నాం కాదు. ఆ సార్ ఆ స్కూల్ 2000 మీ బ్యాచ్ అప్పుడే అమ్మిండు, 2001. ఆ స్కూల్ అమ్మకున్నా కూడా ఈరోజు మంచిగా ఉండు. నీ సిద్ధార్థ స్కూల్ టీచర్ అంటే సిద్ధార్థ స్కూల్ ఏడుంది అంటారు ఇప్పుడు. ఆ స్కూలే లేదు. ఆ వెంకటేశ్వర అమ్మడం, ఆ స్కూల్ పోవడం, ఇది బ్యాడ్ లక్. ఈరోజు మీరందరూ కలిసినందుకు సంతోషం, మంచిదండి. ఛాన్స్ బృందానికి విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను సిద్ధార్థ స్కూల్లో 6 సంవత్సరాలు పనిచేసిన. నైట్ స్టడీ నాకే, నైట్ స్టడీ మొత్తం నేనే. కరెక్ట్ టయానికి లేపేది. ఫస్ట్ ఒక వారం రోజులు ఇబ్బంది అయింది స్టార్టింగ్లో. నాకు వెంకటేశ్వర సార్ గారు అలారం ఇచ్చింది, అది నాకు పెట్టలేకపోయేది, ఆయనే కల్పించేది. మళ్ళా అదే టయానికి వచ్చేది, మళ్ళీ నేను దాన్ని పని చేయకపోయేది. అది మాత్రం పని చెప్పేది. అదే టయానికి ఒక 10 నిమిషాల ముందరనే అందరూ లేపేది. కరెక్ట్ 4 గంటలకు కూర్చోబెట్టి 6 గంటలకు బంద్ చేయించేది. నైట్ కూడా అంతే. ఈ గర్ల్స్ను అయితే సెంటర్ వదిలిపెట్టి వచ్చేది, పోయి స్టడీ అవర్స్ అయిపోగానే సెంటర్లో వదిలిపెట్టి వచ్చేది. నాకు సిద్ధార్థ స్కూల్ మంచి అనుబంధం ఉంది. మా అత్తగారు కూడా వెంకటేశ్వర సార్ ఊరే. నాకు 4 బిడ్డలు. పెద్ద మ్యారేజ్ అయింది, 2వ పూనాడు ఉంటుంది, ఇక 3వ తమిళనాడు అయిపోయింది. మొన్ననే పీజీ అయిపోయింది. చిన్న వాటికి ఫైనల్ ఇయర్. ఇద్దరితో నాకు 4 అమ్మాయిలేను. సార్ శుభాకాంక్షలు. విద్యానికేతన్ ఎస్ఎస్సి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని అందరినీ పేరు పెట్టి గుర్తుంచుకొని మరి ఆహ్వానించినందుకు మా పిల్లలకు అందరికీ ధన్యవాదాలు. ఒకటి, ఆ సిద్ధార్థుని గొడుగు కింద మనమందరం చదువుకొని ఇవాళ మంచి మంచి పొజిషన్ ఉన్నారు. మీరందరూ దాదాపు బెటర్ పొజిషన్ ఉన్నారు. ఎవరు కూడా మరి అంత బీదరికంగా లేరు. మీరు ఒక్కటే నేర్చుకోవాలి. ఆ సారు చేతి కింద మేము ఆ గొడుగే ఆ సారు మాకు. ఆ సారు కనుసరణ నడిచి మేము కూడా బాగానే ఉన్నాము. మేము చదువు నేర్పిన పిల్లలు మీరు కూడా మంచిగా ఉండాలని ఎన్నప్పుడు కోరుకుంటాము. కాకపోతే 25 సంవత్సరాల క్రితం చూసిన మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే కొంచెం వేరియేషన్స్ అవబడుతున్నాయి బాగా. ఆ లక్ష్మణరావు మాట్లాడుతుంటే పేరు గుర్తొచ్చింది. అప్పుడు ఈ బాబు తెల్లగా ఉండే, పళ్ళు కొంచెం లా ఉన్నట్టు ఏదో అని ఈ స్ట్రైక్ అయింది. ఓకే, రాజస్థాయి కృష్ణారెడ్డి వీళ్ళందరూ, కృష్ణారెడ్డి అయితే నాకు ఎప్పుడు కలుస్తుంటాడు, ఇంకా రెడ్డే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు. ఈ తోటకూర శ్రీనివాస ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని అప్పుడప్పుడు మళ్ళీ పిల్లలు అవపడుతూనే ఉంటాడు. నిజమే, మంచి వర్కే చేస్తాడు అబ్బాయి. సరే, కొంతమంది గుర్తుపట్టకపోయినా ఏం బాధపడుతూ ఫీల్ కావద్దు దయచేసి. నాగరాజు అవపడతాడు ఎప్పుడు. మొన్ననే ఒక 10 రోజుల కింద బస్ స్టాండ్ కంటే అవపడ్డాడు. ఎటు పోతురు సార్ అని. మీరిప్పుడు పేరెంట్స్, మా చేతిలో స్టూడెంట్స్. మీ పిల్లలకు ఇంతకుముందు చెప్పినట్టు అందరికీ చదివి జాబులు, అందరూ డాక్టర్లు, అందరూ ఎస్ఐలు, సిఐలు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు నాన్న.
ఇది నిజం. ప్రాంప్ట్ చెప్తున్నా. టెక్నికల్ ఫీల్డ్లో ఎవరైతే బయటికి సైడ్ ట్రాక్ వెళ్తారో వాళ్ళు కొంచెం డిసిప్లిన్గా బాగుపడవచ్చు. అందరూ జాబులు తెచ్చుకోలేరు, అందరూ గసెట్ ఆఫీసర్లు కాలేరు, అందరూ టీచర్లు కాలేరు. బీటెక్ చేసినా ఏం చేసినా కూడా జాగ్రత్తగా పిల్లల్ని మంచి నడవడికతోటి మీరు పెంచండి, అది చాలు. ఆ గిఫ్ట్ ఇవ్వండి పిల్లలకి. మీరు ఎట్లయితే నేర్చుకున్న చదువు అదే మనసులో పెట్టుకొని మీ పిల్లల్ని మార్చండి. నాకు 2 పాపలు. పెద్ద పాప హోమియోపతి మెడిసిన్ చేస్తుంది, 2nd ఇయర్ గురునానక్ కాలేజీలో. చిన్న పాప బీటెక్ 2nd ఇయర్ మల్లారెడ్డి కాలేజీలో. నేను మైనార్టీ గురుకుల పాఠశాల మన తెలంగాణ ఫార్మేషన్ అయినాక దానికంటే ముందు మన సిద్ధార్థ స్కూల్ నుంచి 2002లో బయటికి వెళ్ళిపోయినా. సార్ ఎప్పుడైతే అమ్మేసిండో అప్పుడు కొంచెం ఏదో అనిపించి నాకు కూడా వెళ్ళిపోయిన తర్వాత 2002లో మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ జోలికి పోలే. పొలిటికల్గా ఒక బీజేపీ పార్టీని మెడకేసుకొని 14 ఏళ్ళు అదే సర్వీస్ చేసిన. తర్వాత ఎప్పుడు బాధ అనిపించింది అంటే నా బిడ్డ నా లోతైంది, 10th క్లాస్కి వచ్చింది, నేను ఏం సాధించిన ఇప్పుడు అమ్మాయికి ఏం చేసిన అని చెప్పి అసలు ఏంది నా పరిస్థితి అని చెప్పి కొంచెం మనసులో బాగా బాధ. అప్పుడు పుస్తకాలు పడితే 2016లో నోటిఫికేషను, 17లో రిజల్టు, 2018లో జాబ్. తెలంగాణ స్టేట్లో ఫస్ట్ నోటిఫికేషన్ అది గురుకుల పాఠశాల. మైనార్టీ వెల్ఫేర్లో హిందీ రాసినా రాలేదు, తెలుగు రాసినా రాలేదు, ఆర్ట్ టీచర్ పోస్ట్ రాస్తే వచ్చింది. అంటే నా లక్క రాసి పెట్టుంది అనమాట. చెప్పడం మీకు తెలుగు గద్దెవాగా చెప్పినట్టు సారు అప్పుడప్పుడు నాకు పోయి పిల్లలు పోయి చూసుకోపో అని చెప్పించేది. అంటే ఎక్కడ రాసి పెట్టడం మనకు తెలియదు, మనం కొంచెం జస్ట్ ప్రయత్నించాలి అంతే. ప్రయత్నం లోపం ఉండొద్దు. ఫస్ట్ గెలుస్తావు కొట్టావు తర్వాత సంగతి. ఫస్ట్ కష్టపడు, తర్వాత ఆటోమేటిక్ విజయం ఎమ్మటే ఉంటుంది. మీరు అదే పిల్లలకు నేర్పండి, మీ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకురండి, మీరు హ్యాపీగా ఉండండి. మీతో పాటు మేము కూడా మా పిల్లలు సంతోషంగా ఉంటారని మేము కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ నాన్న ఎవ్రీవన్. పిలిచినందుకు ధన్యవాదాలు. ముందుగా ముఖ్యంగా వెంకరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి చిన్న విషయం, వెంకరెడ్డి సార్ గారు ఈ నెల రిటైర్మెంట్ అవుతున్నారని తెలిసింది నాకు ఇందాకనే, ఈ నెల. కాబట్టి ఆ సన్మాన కార్యక్రమం కూడా మనమే చేద్దాం ఫస్ట్, తర్వాత సార్ అక్కడ స్కూల్లో చేసుకుంటాడు. ఓకేనా? సారీ సార్, మన్నించండి. 25 సంవత్సరాల తర్వాత ఒక వేదిక కింద మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కొంతమంది అప్పుడప్పుడు కనబడుతుంటారు కానీ నేను అంటే మీరు చిన్నప్పుడు చూసి మళ్ళీ కనపడని వాళ్ళు ఒకేసారి చూసేసరికి పోల్చుకోలేనటువంటి పరిస్థితి. రామయ్య చాలా మబ్బుగా ఉండేవాడు, మరి అసలు పోల్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు, నేను చెప్తాను, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు, ఇక్కడే ఎందుకు చదవాల్సి వచ్చింది, వాళ్ళను ఒక వ్యక్తి ఎందుకు తీసుకొచ్చి మా గొప్ప చెప్పిపోయింది అనేటటువంటి విషయం కూడా దాంట్లో కూడా చాలా ఉన్నది. ఒకటి ఏంటంటే, నేను స్కూల్ పెట్టకముందు, పెద్ద ఊర్లో పెట్టకముందు చాలా దిక్కులో చూసాం. ఫస్ట్ హాల్యాకి వచ్చి సర్వే చేసాం, హాల్యాలో పెట్టాలని. తర్వాత మల్లెపల్లి చూసాం, అక్కడ కొంచెం డెవలప్మెంటు ఉన్నటువంటి ప్లేస్లల్లో. కానీ ఎక్కడ చూసినా లాస్ట్కి ఏమనిపించిందంటే, ఎక్కడో వేరే దగ్గర ఎందుకు, మన దగ్గర మన మండలంలో పెట్టుకుంటే మన దగ్గర పిల్లలు బాగుంటారు కదా, మనకందరూ తోడ్పాటు ఉంటుంది కదా, తల్లిదండ్రులు అందరూ పరిచయస్తులు ఉంటారు కదా అనే ఉద్దేశంతో పెద్ద ఊరికి వచ్చి పెట్టడం జరిగింది. చాలా కష్టాలు పడ్డాం అక్కడ, నీళ్లు దొరకక. ఇవాళ పరిస్థితి ఆ రోజు లేదు. ఆ రోజు పెద్ద ఊరు అంటే అసలు ఆ రోడ్డు మీద ఉండాలంటేనే చాలామంది భయపడేవాళ్ళు. కాకపోతే చాలా గట్స్గా వ్యవహరించి చాలా పేరు ప్రతిష్టలతోటే పాఠశాలను నడిపినాం. ఎప్పుడైనా నేను ఏమనుకునేదంటే, నేను స్కూల్ పెట్టినా నా దగ్గరికి పిల్లవాడు వచ్చాడు, స్టాఫ్ మీటింగ్లో కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టేది, స్టాఫ్ మీటింగు. ఏ పిల్లవాడు ఎంత మేరకు చదువుతున్నాడు, ఏ పిల్లలకు ఎక్కడ తక్కువ ఉన్నది, ఏ సబ్జెక్టులో తక్కువ ఉన్నది, ఆ సబ్జెక్టును మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, అట్లా ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి వ్యక్తి మీద శ్రద్ధ అనేటటువంటిది ఉండేది. ప్రతి పిల్లవాడి మీద ఇండివిజువల్గా ప్రతి పిల్లవాడి, ఈ పిల్లవాడికి ఈ నెలలో ఇన్ని మార్కులు వచ్చినాయి, మళ్ళీ వచ్చే నెలలో వీని మార్కులు పెరగాలి, అట్లా ప్రతి వ్యక్తితో ఉండేది. ఆ విధంగా ఉండడం వల్లనే మాకు చెప్పడం సాధ్యమైంది. ఉపాధ్యాయులు దొరకడం చాలా కష్టంగా ఉండేది. వచ్చే పిల్లలు రెగ్యులర్ కాదు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు రెగ్యులర్ రారు. ఈరోజు వస్తే రేపు రారు, రేపు వస్తే ఎల్లుండి రారు. అట్లా తక్కువ సంఖ్య వచ్చినప్పుడు పాఠం చెప్పడం కుదరదు, ప్రిపేర్ అయిపోయి కూడా మళ్ళీ మానుకొని ఉండేటటువంటిది. అట్లా మీటింగ్లలో కూడా మన దగ్గరికి వచ్చారు పిల్లలు, చదువుకుంటున్నారు,
ఒకవేళ ఇక్కడికి కాకుండా వేరే స్కూలుకు పోయి ఉంటే నేను ఇంకా బాగా చదువుకునేవాడిని, ఇక్కడికి రావడం వల్ల నాకు నష్టం జరిగిందనే ఆలోచన ఎప్పుడు కూడా పిల్లవాడికి పెద్ద అయిన తర్వాత కూడా రావద్దు అని నేను ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని. అది రావద్దు, ఆలోచన రావద్దు. అంటే మ్యాక్సిమం మన శ్రమ అంతా వాళ్ళ మీద పెడదాం. ఎట్లాగో మనం వస్తున్నాం చెప్తున్నాం. నేనే ఎక్కడ ఏ పని చేసినా కానీ 100% చేయాలి ఆ పని. కాబట్టి మనం మ్యాక్సిమం మన శక్తిని అంతా దారబోసి వాళ్లకు మనకు తెలిసిన విషయాలను తెలవకుంటే తెలుసుకొని విషయాలను వాళ్ళకు అందించాలనేటటువంటి తపనతో ఆ రోజు పనిచేశాం. మీ తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఆర్థికంగా పంటలు పండక చాలా ఇబ్బందులలో ఉన్నారు తల్లిదండ్రులు. ఒక 15 శిశు క్లాసుకు 15 రూపాయల ఫీజు కట్టాలంటే కట్టలేకపోయేవాళ్ళు. 10th క్లాస్కు 1500 రూపాయలు మొట్టమొదట అప్పుడు ఉన్నది. తర్వాత నేను లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా 3000 ఫీజు 10th క్లాస్. మరి అంత ఆ రోజు అది కూడా లేదు, చాలా తక్కువ ఉన్నది. నేను చదువుకునే కాలంలో 100 రూపాయలు ఉంటే నాకు నెల రోజులు సరిపోయాయి. మేము చదువుకుంటప్పుడు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు. కానీ మీ కాడికి వచ్చేసరికి కొంచెం తేడా వచ్చింది. ఇవాళ ఫీజులు పిల్లవాడి ప్యాకెట్ ఖర్చే 3000 ఇస్తుంది. అలా ఉంది. అట్లా మిమ్ములను అది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టది జనుల అని మీరు మిమ్ములను మామూలుగా చదువుకునేటప్పుడు ఎంత చదివినరు ఎట్లా పాస్ అయింది అనేటటువంటి దాన్ని కాదు ఆనందం. మేము ఎప్పుడు ఆనందం పడతాడంటే ఒక గురువు తన పిల్లలు ప్రయోజకులైనప్పుడు కూడా అంత ఆనందం ఉండదు. మీరు ప్రయోజకులయ్యి మన దగ్గర కనబడినప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను ఫలానా చేస్తున్నా అన్నప్పుడు ఆ గురువుకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి గురువు కూడా అదే కోరుకుంటాడు. నేను నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లవాడు ప్రయోజకుడు కావాలనే కోరుకుంటాడు. అట్లా ఆ వేలో పనిచేసాము. మరి నేను దాదాపు 13-12 సంవత్సరాలు నాకు ఇప్పటికీ సాటిస్ఫై ఉన్నది అదొక్కటే. నేను గవర్నమెంట్ జాబ్కు పోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు గవర్నమెంట్ నా సర్వీస్ను ఉపయోగించుకున్నది. ఎట్లా అంటే టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఎంఆర్బిగా పనిచేశాను నేను, మండల్ రిసోర్స్ పర్సన్ అని. ఆ తర్వాత ఇంకా బడికి పోయినాం. ఆడ ఉండే పిల్లలు హయ్యెస్ట్ పిల్లలు ఆ స్కూల్లో నేను పనిచేసిన దగ్గర 80 మంది పిల్లలు, హయ్యెస్ట్గా ఉన్న పిల్లలు. అంటే నాకు ఒక క్లాసులో 100 మంది ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. మరి అక్కడి నుంచి అది పెద్ద గుమ్మడం. నేను కోరుకుంది ఏంది, బాగా పిల్లలు ఎక్కడ ఉండరో చెప్పండి ఆ బడికి పోతా అని ఆ మారుమూలకు పోయినా. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ పెద్ద గుమ్మడం నాది ఫస్ట్ అపాయింట్మెంట్. ఎందుకు అక్కడికి పోయినా ఎన్ని వదులుకోని అంటే ఎక్కువ మంది పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పి ఆ బడికి పోతా అని పోయినా నేను. కానీ అడిగి పోయిన తర్వాత సిచ్యువేషన్ వేరే, క్లాస్ రూములు వేరే, క్లాస్కో టీచర్ ఉండడు, 5 తరగతులు ఉంటే 2 టీచర్లు ఉంటారు, అన్ని సబ్జెక్ట్ చెప్పాలి. అది చెప్పే వల్ల కాదు, వాళ్ళను సైలెన్స్గా ఉంచడమే సరిపోతుంది. చదువు చెప్పడం అనేటటువంటి కుదరదు. అది గవర్నమెంట్ ఇప్పుడు ఒప్పుకున్నది. అంటే మొత్తం బళ్ళు మూసిన తర్వాత ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ నోట్ల నుంచి ఆ మాటలు వస్తున్నాయి, ప్రభుత్వం నోట్ల నుంచి. అది ఇక ఈ 10 సంవత్సరాలు నాది 24 ఇయర్స్ సర్వీస్, 24 సంవత్సరాలు పూర్తయింది గవర్నమెంట్ దాంట్లో. దీనికంటే కూడా నాకు ప్రైవేట్గా చేసినప్పుడే చాలా ఆనందంగా ఉంది. ఆ పిల్లలే నేను ఇప్పుడు రిటైర్మెంట్ చేసుకోవాలంటే ఎవరిని పిలిచి చేసుకోవాలి? నా పిల్లలంతా 5వ తరగతి చదివి వెళ్ళిపోయేది. నాకు ఎవరు దండేయాలి, నేను ఏడ చేసుకోవాలి? నేను మళ్ళీ నా దగ్గర చదువుకున్న 10th క్లాస్ పిల్లలే నాకు గుర్తొస్తారు. మా దగ్గర చదువుకున్న వీళ్ళే మీ స్టూడెంట్స్ ఎవరంటే నాకు ఆ పిల్లలు ఎవరు గుర్తురారు, మీరే గుర్తొస్తారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు నేను ఇంత చదువు చెప్పినా ఇంతమంది, అలా ఎంత దరిదాపుగా 800-900 మంది పిల్లలు. నేను సంతకాలు 10th క్లాస్ మీ సంతకాలు పెట్టింది 1800 మంది సర్టిఫికెట్ల మీద నా సంతకాలు ఉన్నాయి 10th క్లాస్. ఏ గెజిటెడ్ హెడ్ మాస్టర్ కూడా అన్నిటి మీద సంతకాలు పెట్టాడు. ఎందుకంటే అంతమంది ఆయన 10th క్లాస్ చదువు చెప్పలేడు. గెజిటెడ్ హెడ్ మాస్టర్ రావాలంటే ఆయనకు దరిదాపుగా 50-55 ఏళ్ళప్పుడు వస్తుంది. మరి ఎన్ని బ్యాచ్లు పోతాయి తర్వాత 60 సంవత్సరాలంటే? అంతమంది ఉండరు. క్లాస్కి 30 మంది 20, ఇప్పుడైతే 10 మందే ఉంటారు 10th క్లాస్. అంతమందికి చాలా గర్వంగా ఉంది. నేను అంతమంది ఎట్లా అంటే నేను ఉద్యోగానికి పోయినా ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. నేను వెనక ఉన్నా ముందరున్నా, ఒక దాని మీద స్టడీ సర్టిఫికేట్ మీద నా సంతకం, 10th క్లాస్ మెమరీ మీద నా సంతకం ఉంది.
ఇక ఎవరైనా చూస్తే రాధిక, గుర్తుందో లేదో, వెంకటరెడ్డి సారు అమ్మాయి రాధిక, ఆ సంతకం నా సంతకం ఉంది ఆడ. ఆ రాధికతో పాటే ఇద్దరం సేమ్ ఒకటే బ్యాచ్, ఇద్దరికి ఒకటేసారి ఉద్యోగం వచ్చింది. రాధిక అని మన వెంకటరెడ్డి సార్ అని ఉన్నాడు కదా, ఇప్పుడు రజనీకాంత్ వాళ్ళ సిస్టర్ తేరా ఆ అమ్మాయి. తర్వాత నేను అక్కడికి పోతే పాండు అని మన దగ్గరనే చదువుకొని పోయిన ఆయన నాకు హెడ్ మాస్టర్, పెద్ద గుమ్మడ మన స్టూడెంటే నాకు హెడ్ మాస్టర్. వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్లో అప్పుడు బీఈడి లేకున్నా టీటీసీ లేకున్నా డైరెక్ట్ ఇచ్చారు జాబ్. అట్లా చాలామంది సరే ఇట్లా చదువుకున్న వాళ్ళు కాకుండా ప్రైవేట్గా ఫీజు కట్టి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. తర్వాత ఇంకా నేను ఇంకో రకంగా కూడా చాలామంది మన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకు బీఈడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సర్వీస్ సర్టిఫికేట్తో ఇప్పుడు కాశయ్య సార్ అక్కడెక్కడో ఉండేది, రావయ్య అంటే నేను మామూలుగా పోయి నాదేంటంటే విద్య పాఠశాల ఒక్కటే కాకుండా, చదువు ఒకటే కాకుండా సర్వతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలి. నేను ఒక రిపోర్టర్గా కూడా పనిచేసేది. ఎక్కడ సెలవు వస్తే ఆ ఊర్లన్నీ తిరుక్కుంటూ పోయేది. ఆ ఊరికి పోయినప్పుడే ఆ సార్ కలిసి అక్కడ పరిచయం అయింది. అప్పుడు ఏదో గ్రూపులో ఏదో ఎగ్జామ్ రాసుకుంటుంటే ఏదో స్కూల్లో పని చేద్దాం రాయండి వచ్చిండు. తర్వాత కూడా బీఈడి చేయమంటే చేయలే, నేనే బలవంతంగా, గుర్తుందో లేదో 2000 రూపాయల ఫీజు నేనే కట్టి ఆయనకు బీఈడి అడ్మిషన్ తెచ్చిన దరఖాస్తు. తర్వాత ఆయన టీచర్ అయ్యండి, ఇలా మంచి స్థితిలో ఉన్నాడు. అట్లా మనం చేసే పనిలో అది ఉండాలి. అక్కడ దాకా పోయి అక్కడేంది అప్పట్లో ఇవాళ పుష్కలమైన వాటర్ ఉన్నది అదే ఏరియాలో, అభివృద్ధికి నోచుకొని నడిగడ్డ అని ఆ రోజులలో నేను పేపర్లో రాసిన వార్త. చాలామంది కంటకంగా ఉండేది. ఇక్కడ ఇదే కోదండపురం దగ్గర ముఖ్యమంత్రికి రాళ్ళేపించిన దాంట్లో కీలక పాత్ర తెలంగాణ జలసాధన సమైక్య అనేటటువంటిది ఒక సంస్థ. ఆ సంస్థకు అధ్యక్షుడు అంజిరెడ్డి ఉండేది. నేను గ్రౌండ్ లెవెల్లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాన్ని. ఇలా ఈ నీళ్ళు ఇవన్నీ వచ్చినాయంటే అటువంటి సంస్థలన్నీ పనిచేసి పోరాటం చేయడం వల్లనే ఆ నీళ్ళు వచ్చినాయి. అన్ని రకాలుగా అంటే మన ప్రాంతం బాగుపడాలి, రైతులు బాగుండాలి, తర్వాత అందరికీ చదువు రావాలి, అట్లా అన్ని రంగాలుగా అభివృద్ధి కావాలనేటటువంటి దాని మీద పనిచేస్తూ పోయినాం. ఇప్పుడు మీరందరికీ కూడా ఉద్యోగాలు రాలేదనేటటువంటి బాధ ఉండొద్దు. ఉద్యోగం అనేటటువంటిది 2 రెక్కలు కట్టి పట్టినట్టే. ఇప్పుడు నేను 24 సంవత్సరాలుగా ఏం మాట్లాడకుండా కూర్చున్నా, నేను నోరు మూసుకొని. ఉద్యోగం రాకముందు వెంకటేశ్వర రెడ్డి టైగర్ ఒక వార్త రాస్తే దాన్ని చాలా రకాలుగా అందరికి ఎక్కడెక్కడో తగిలేటట్టు రాసేది. నేను ఇప్పుడు కూడా రిపోర్టర్గానే చేస్తున్నా, కానీ రాయలేకపోతున్నా. ఎందుకంటే వాడు యాన్న ఒక్కడ ఇబ్బంది పెడతాడు. నెక్స్ట్ వేరే ఉంటుంది ఈ నెల అయిపోయిన తర్వాత. అట్లా మనం చేసే పని ఏదైతే ఉన్నదో ఎక్కడికి కూడా దాన్ని సంపూర్ణంగా ప్రతిదీ మనము ఆలోచన ఎట్లా అంటే ఈ నుంచి హైదరాబాద్ పోవాలి, లేకపోతే అమెరికా పోవాలి. అమెరికా పోవాలంటే ఏం చేయాలి? ఏదో సాఫ్ట్వేర్ పాస్ కావాలి, ఇంకేదో పాస్ కావాలి, వీసా కావాలి. ఇట్లా ఒక పని చేయాలన్నప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేటటువంటి దాన్ని కూలంకషంగా ఆలోచించుకొని పని చేయాలి. ఉద్యోగం ముఖ్యం కాదు. ఉద్యోగం చేసినోడు గొర్రెతో ఒక బెత్తడని అంతే ఉంటాడు. వ్యాపారం చేసినా ఇంకేదైనా చేసినా కానీ ఎదుగుతాడు, స్వేచ్ఛగా ఉంటాడు. వాడు అనుకున్నప్పుడు చేసుకుంటాడు, లేకపోతే పడుకుంటాడు. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి గారే ఉన్నారు, ఫోన్ వస్తే ఉరుకులు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ ఉద్యోగం ఇంకా కష్టమైన ఉద్యోగం. పవర్ ఎంత ఉంటుందో వెనక అంత కష్టం ఉంటుంది. పవర్ ఉంటుంది, కష్టం ఉంటుంది. అట్లా వ్యవసాయం కూడా చాలామంది మీరందరూ వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను, మీకు ఏమైనా ఎన్పికే అంటే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాష్ వేస్తారు, అది తప్ప ఇంకా ఏమీ తెలియదు మీకు. ఏదన్నా మందులు కొట్టాలంటే వాడికి మెడికల్ షాప్ కాడికి పోయి అడుగుతారు, ఇది వచ్చిన తెగులు ఏం కొట్టాలని. అసలు దేంట్లో ఏముందనేది కూడా తెలియదు. దాన్ని తెలుసుకోవాలి. అసలు భూమికి ఏం కావాలి, వరిసేనుకు ఏం కావాలి, యూరియా వేస్తేనే కాదు ముఖ్యం, దానికి చాలా ఎలిమెంట్స్ అవసరం. అవన్నీ ఇవాళ మీకు నెట్లో కొడితే అన్నీ వస్తాయి. అట్లా చేయండి. చాలా పెట్టుబడి తగ్గించి ఆదాయం ఎక్కువ వచ్చేటటువంటి వ్యవసాయం చేయాలి. అందుకే
మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు ఆ కాలంలో వ్యవసాయం దండగా చేయొద్దు అన్నాడు. నిజంగా దండగా వ్యవసాయం చేసి కోట్లు సంపాదించినోడు ఎవడనుండా, ఉద్యోగం చేసి కోట్లు సంపాదించినోడు ఉండా, వ్యాపారం చేసి ఇంకా చేసి సంపాదించినోడు. అందుకనే ఉద్యోగం రాలేదనేటటువంటిది చూడకండి, పెద్దగా ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ పని చేయగలుగుతానా అనే అది ఉండొద్దు. నాదేది చిన్న ఊరు 8 కూడా, నేను స్కూల్ పెట్టగలుగుతానా అంటే పెడుతున్నా, పెట్టాలి. గట్స్, ధైర్యమే మనిషికి డబ్బు కాదు గొప్పని చేసేది, ధైర్యం ఉంటే ఆ ధైర్యమే చాలా గొప్పని చేస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అందుకనే మీరంతా కూడా ఈ ఒక వేదిక కిందికి రావడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. చాలా కష్టపడ్డారు, వెనక అంత ఈజీ కాదు. ఎందుకంటే మా క్లాసులో మేము చదువుకున్నప్పుడు 34 మందిని, అందులో 5-6 చనిపోయి ఉండ్రి. 33 సంవత్సరాల తర్వాత కలిసినాం మేము. చాలా కష్టం, ఒకడు దొరకడు, ఎందుకులే అనుకుంటారు, ఇంకేందో కలవడం చాలా మంచిది. ఇది ఇట్లనే మీకు గ్రూపు కొనసాగిస్తూ పోయి ఆర్థికంగా మీరు సహాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాట సహాయం చాలు. ఒక మనిషి ఒకరికొకరు తోడు, కోఆపరేషన్, మంచి ఆలోచన చేయడం, కలిసినప్పుడు పిల్లలు బాగుండ్రా ఏందో అనుకొని అది అటు పెట్టి తర్వాత మీరు ఆలోచించండి ఏం చేయాలి, ఇంకా గొప్పగా ఎదగాలంటే ఏం చేయాలి. నలుగురు కలిస్తే ఏదైనా చేయొచ్చు. అట్లా ఎదగడానికి మీ వయసు ఏం పోలేదు, చాలా తక్కువ ఉంటే ఎంత 30-35 అట్లా ఉంటారు. ఎంతైనా సాధించవచ్చు తలుచుకుంటే. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు, ఏదైనా సాధించవచ్చు. ముఖ్యమంత్రి అయితేనంటే కావచ్చు, రేవంత్ రెడ్డి ఎవరో కాదు, రేవంత్ రెడ్డి మన కళ్ళెదురులో కనపడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమీ మామూలు వ్యక్తి, మామూలుగా చదువుకున్నాడు. కాకపోతే ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పోయిండు. ఇండ్లకు రంగు కూడా వేసిండు, మెకానికల్ పని చేసిండు, రిపోర్టర్గా పనిచేసిండు, ఏది దొరికితే అది పని చేసుకుంటూ పోయిండు. ఆ స్థాయి వచ్చి మనిషి తలుసుకుంటే చేయలేని అంటూ ఏదీ లేదు. మీరంతా కూడా ఇక్కడ అందరు ఒక దగ్గర కలవడం చాలా సంతోషకరం. మీరంతా కూడా కలిసిమెలిసి ఉండి అందరూ ఆప్యాయతతో ఉండి మరి అదే ఆప్యాయతను నా మీద కూడా చూపించాలని కోరుకుంటున్నాను. శకుంతల మేడం కానీ వెంకరెడ్డి సార్ కానీ మనకు చెప్పిన సార్లు మనం ఈరోజు వాళ్ళ మాట విని ఉంటే ఇలా మనకు మ్యాక్సిమం మనకున్న టాలెంట్కి అందరం గవర్నమెంట్ జాబులు కొట్టేటోళ్ళమే. కానీ ఇవాళ మనం గవర్నమెంట్ జాబ్ కొట్టకున్నా కానీ ఇవాళ మన టాలెంట్కు మనం ఉన్న 2000 బిఫోర్లో ఉన్న మన పేరెంట్స్ పరిస్థితి కానీ మన పరిస్థితిని బట్టి కూడా చాలా పూర్ ఉండేది పీపుల్స్. మనం కనీసం నేను ఒక 3-4 నెలలు కుట్టుకొని దాన్ని తొడుక్కునేది. ఇవాళ 10th వరకు చదివినా కానీ ఇవాళ 10,000 పెట్టి డ్రెస్ కొనుక్కునే స్టేజ్కి ఎదిగినాం. అంటే సార్లు మనకు చెప్పిన క్రమశిక్షణే కావచ్చు, లేకపోతే మన టాలెంట్ని బట్టి గవర్నమెంట్ జాబ్ కాకుండా కానీ ఏదో పని చేసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి మన సిద్ధార్థ విద్యానికేతన్ మనకు ఎంతో నేర్పిందని అనుకుంటున్నా. అలాగే అమ్మాయిల ఒక విషయం చెప్పాలంటే చెప్తున్నా సార్, లంచ్ టైం ఇచ్చారు సార్, తర్వాత సార్ ఏంది శకుంతల మేడం చెప్పిన విషయాలు ఇవాళ మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఇవాళ ఉంటే ప్రతి ఒక్కరం 100% గవర్నమెంట్ జాబ్ కొట్టేవాళ్ళం. ఇవాళ ఆ రోజు అమ్మాయిలను అడ్డం పెట్టుకొని అది మాకు గైడ్స్ ఉండేది సార్. మాకు తెలుగు ఇప్పుడు హిందీ చెప్పాలంటే దాంట్లో తెలుగు ఉండేది, ఒక లైన్ ఉంది. మేడం ఇది చెప్పి పండుకోవాలంటే అమ్మాయిలను బెదిరించి మేడం కూర్చేసుకొని కూర్చునేది 9th స్టాండర్డ్ వల్ల. అమ్మాయిలను బెదిరించి వెనక కూర్చొని అది తెలుగు మాకు కనిపించేది పట్టమని తెలుగులో టకటక చదివి చెప్పేసేది, ఇక పండుకో అని చెప్పేది. ఎవరు చెప్తే అలానే అట్లా చేసినాము. టాలెంట్ అన్నీ అట్లాంటి విషయాలలో ఉపయోగించినాం. కానీ లేకపోతే ఇలా మనం వేరే స్టేజ్లో ఉండేటోళ్ళం. ఇప్పటి కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందరం చాలా గరీబ్ పరిస్థితులు ఉండి మంచిగా ఒక మ్యాక్సిమం వచ్చినాము. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. పెద్దవరం మండలంలో ప్రభుత్వము ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు వేయడానికి ఈ సంవత్సరం నుంచి ఒక 5,000 ఇస్తున్నది మండల లెవెల్లో ఖర్చు. అసలు అంతకుముందు అవి కూడా లేదు. నేను ఈ 5,000 వాళ్ళు ఇయ్యకదానికంటే ముందే మండలంలో అనౌన్స్ చేసిన, నేను నా తదనంతరం మండల వ్యవస్థ ఉన్నంత కాలం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు నేనే ఇస్తా, అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా అని సార్ అనౌన్స్ చేసిన. ముందు క్లాస్ ఆ తర్వాత క్లాస్లో టీచర్స్ అనేది బంద్ చేసి పెట్టుకునేది. పద్య భాగం చెప్తాను, అంత గట్టే చెప్తాను. ఆ బేస్ అనేది ఇప్పటికి కూడా సార్లో ఏం తగ్గలేదు. రేపటి నుంచి మళ్ళీ చూపిస్తా అంటున్నాడు, రేపు నెక్స్ట్ మంత్ నుంచి చూపిస్తా అంటున్నాడు. మన
మన ప్రిన్సిపల్ వెంకరెడ్డి సార్ చేసే సేవా కార్యక్రమం వల్ల మా 2001 బ్యాచ్ కూడా ఏమన్నా ఆర్థికంగా మేము ఎవరికైనా అవార్డులు కానీ మీ తరఫున ఇవ్వాలనుకుంటే మీ పేరు మీద మేము కూడా ఇస్తాం సార్, మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇంకో చిన్న వినోపం ఏంటంటే 25 ఇయర్స్ తర్వాత కలిసినాం కాబట్టి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇదేంటంటే 2001 సిద్ధార్థ 10th బ్యాచ్ వాళ్ళు సిద్ధార్థ స్కూల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. మీరు నెల శాలరీ వచ్చినా ఏది వచ్చినా నెలకు కొంత ఏదో అమౌంట్ అందులో యాడ్ చేస్తే దానికి తగ్గట్టు మన స్కూల్ పేరు మన బ్యాచ్ పేరు మీద వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయడానికి వీలుంటుంది. మీకు ఇష్టం ఉంటేనే అది కూడా దాని బలంతం ఏం లేదు. దానికి రవి క్రియేట్ చేస్తాడు గ్రూప్ ఒకటి, ఇళ్ళ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, కొత్త వాళ్ళ నెంబర్ నుండి ఇవ్వండి. ఏంటంటే ఎస్విఎన్ స్కూల్ 2001 హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, అందరు నిమ్మలంగానో సరే 100 అయినా 200 అయినా 300 నెలకింత మీరు పేమెంట్ చేస్తే దానికి అన్ని లెక్కలు ఉంటాయి, అన్నిటికి అన్నీ ఉంటాయి. ఎక్కడ హెల్ప్ చేస్తున్నామని చెప్తాం, దాని ఫొటోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది ఒకటి గమనించాలి. ఇది రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే, ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు, ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें,